कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे। హరే కృష్ణ. అయితే ఒక చిన్న సూచన, ఇప్పుడు మరి కొన్ని నిమిషాల్లో స్వామివారికి హారతి అవుతుంది, కానీ హారతి జరిగేటప్పుడు మీరు ఇప్పుడు ఎట్లున్నారో అట్లా ఉంటుంది. ఎవరు కూడా కదలద్దు, లేవద్దు, చూసుకుంటా అంటే కూర్చుండి స్వామివారి ఆరతి జరగంగా చూస్తూ ఉంటుంది, ఆనందించాలి. నేను ఆగ ఆరతి నడుపుకుంటూ నేను నడుపుకుంటాను. హరే కృష్ణ. అయితే వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. అయితే 15 రోజుల క్రితం మనము శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకున్నాం. సో జన్మాష్టమి పండుగ అంటే ఏంటి? కృష్ణుని పుట్టినరోజు. కృష్ణుని పుట్టినరోజు జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. అయితే ఈరోజు ఏం పండుగ ఉంది? రాధాష్టమి. దాని అర్థమైంది రాధారాణి పుట్టినరోజు. సో మనం అందరం బయట ప్రపంచంలో అందరము, ఇప్పుడు మీపైకి చాలామంది కూడా జన్మాష్టమి, కృష్ణ జన్మాష్టమి అందరూ తెలిసి ఉండొచ్చు, కానీ రాధాష్టమి అని ఎందుకు తెలిసి ఉంటుంది? తెలిసిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియచ్చు. ఏదో రాధాష్టమి అని పండుగ ఉండడం, రాధారాణి పుట్టినరోజు అని తెలిసింది. ఎవరు జరుపుకున్నారు? ఎవరన్నా మీరు ఎవరైనా జరుపుకున్నారు? ఎవరు జరుపుకోలేరు. ఎందుకు? తెలిస్తేగా జరుపుకునేది. వ్యక్తి తెలిస్తే వ్యక్తిది పుట్టినరోజు జరుపుకుంటాము, వ్యక్తి తెలియకపోయా సో వ్యక్తిది పుట్టినరోజు ఎట్లా జరుపుకుంటాం? సో కనుకనే ఈ రాధాష్టమి పండుగ అన్నది ఇది బయట ప్రపంచంలో సర్వసామాన్య జనులు జరుపుకునే పండుగ కాదు. ఇది కేవలము భక్తులు జరుపుకునే పండుగ. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆ కృష్ణుని పట్ల ఎవరికన్నా ఏ కొంచెమన్నా వాళ్ళ హృదయంలో భక్తి ఉన్నట్లయితే ఆ భక్తికి మూలం ఎవరు? శ్రీమతి రాధారాణి. జై శ్రీ శ్రీ రాధా గోవర్ధన్ ధారి భగవానికి బస్. ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళటు చెవులిటు. కళ్ళతోని భగవంతుని అందంని, సుందరమైన స్వరూపంని మీరు గ్రహించండి. ఇక చెవుతోని నేను చెప్పే విషయం మీరు గ్రహించండి. రెండు ఇంద్రియాలను యాక్టివ్ పెట్టండి. అవును కదా? కళ్ళు ఇంకా చెవులు, ఇక నోరు బంద్. సో కనుకనే ఈ రాధాష్టమి పండుగ బయట ప్రపంచంలో జరుపుకోరు, కేవలం భక్తులు జరుపుతారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో కృష్ణుని పట్ల భక్తి ఉంది కాబట్టి. ఇక ఆ భక్తి ఎక్కడ వస్తుంది? ఆ భక్తికి మూలము, ఆ భక్తిని మొత్తము అంటున్న సోర్స్ ఎవరు? శ్రీమతి రాధారాణి. సో కనుకనే ఆమె అనుగ్రహం లేకపోతే, వాస్తవంగా ఆమె లేకపోతే ఆమె అనుగ్రహం లేకపోతే ఎవరు కూడా కృష్ణునికి అంకితం కాలేరు, ఎవరు కూడా కృష్ణ భక్తి చేయరు. కృష్ణుని పూజించవచ్చు. ఈ కొంచెం బట్టి వినండి నేను చెప్పే విషయం. కృష్ణుని పూజించవచ్చు, కానీ కృష్ణుని ప్రేమించరాదు. ఈ రెండు శబ్దాలు బట్టి వినండి, ఇక తెలుసుకునే ప్రయత్నం చేయండి. యూ క్యాన్ వర్షిప్ కృష్ణ, బట్ యూ కెనాట్ లవ్ కృష్ణ. మీరంటే తేడా ఉంది కదా? చాలా తేడా ఉంది. భూమి ఆకాశంలో ఎంత తేడా ఉందో ఈ పూజ ఇంకా ప్రేమ అంత తేడా ఉంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ఎందుకు పూజిస్తాం ఈ భౌతిక లోకంలో? ఆ వ్యక్తి ద్వారా మన కొన్ని అవసరాలు తీర్చుకున్నాయి కాబట్టి మనం పూజిస్తాం, అవును లేదా? ఆ వ్యక్తిని మనం గౌరవిస్తాం, ఎందుకంటే ఆ వ్యక్తి మన అవసరాలు తీరుస్తుంది కాబట్టి. కానీ ఆ అవసరాలు తీరుస్తుందని మనము
గౌరవిస్తాము, కానీ ప్రేమిస్తామా? ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. సో కనుకనే గౌరవించుడు, పూజించుడు, ఇక ప్రేమించుడు ఇవన్నీ వేరే వేరే విషయాలు. మొత్తం ప్రపంచం ఏం చేస్తుంది? ప్రపంచము కృష్ణుణ్ణి పూజిస్తుంది, నారాయణుని పూజిస్తుంది, విష్ణుమూర్తిని పూజిస్తుంది. ఎందుకు? వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. ఇంకా వాళ్ళకి నమ్మకం ఉంది, మేము కృష్ణుని పూజిస్తే మా కొన్ని కోరికలు తీరుస్తాయి. అవునలేదు, ఆ కృష్ణుడు మా కోరికలు తీరుస్తాడు, నెరవేరుస్తాడు అనే ఉద్దేశంతోనే వాళ్ళు పూజిస్తారు. అంతెందుకు, కృష్ణుడు ఎందుకు, ఈవెన్ దేవతలను కూడా చాలా ఎందుకు పూజిస్తారు. ఇప్పుడు జనాలు ఇప్పుడు వినాయకుల పూజ నడుతుంది. అవునలేదు, వినాయకుని మీద ప్రేమ ఉండి పూజిస్తున్నారా, లేక వినాయకుని ద్వారా కోరికలు తీర్చని పూజిస్తున్నారా? నిజంగా ఎప్పుడు మీరు చేయలేబట్టి ఎంతటికి వినాయకుని మీద ప్రేమ ఉంది? చేయలేవుతుంది. సో ఇద్దరు ముగ్గురే. ఆ ప్రేమ కూడా ఎందుకు ఉంది? కోరికలు తీర్చుడు కాబట్టి ప్రేమ ఉంది. రేపు వినాయకుడు అన్నాడు అనుకో, ఈ చెయ్యి ఇట్లా పెట్టుకో, ఇట్లా పెట్టుకోండు, నువ్వేమంటావు? పోవయ్యా, ఈ చేతికి ఉంది కాబట్టి, ఈ చేతికి ఉంది కాబట్టి, వరాలు ప్రసాదిస్తుంది కాబట్టి మనం పూజిస్తున్నాం. ఎక్కడికి పోయినా, రేపు తిరుపతి బాలాజీ, మీరు తిరుపతి పోయిననుకోండి, తిరుపతి బాలాజీ బయట బోర్డు పెట్టుకుంటాడు, పెద్ద బోర్డు. ఏంది? నేను ఎవరి కోరికలు తీర్చనని. ఇంకా ఎవరన్నా పేపర్లో ఒక చిన్న న్యూస్ వచ్చింది అనుకోండి, తిరుపతి బాలాజీ ఒక సందేశము అందరికీ పంచాలనుకుంటుండు, అతడు ఎవరి కోరికలు తీర్చాట. పోతారు తిరుపతి ఎవరన్నా? ఎందుకో పోతారా? చెప్ప, ఎవరు పోరు? ఎవరు పోరు? అందరు ఎందుకు పోతున్నారు? ఎందుకు అందరూ పోయి గుడుగు ఎక్కుంటున్నారు, ఎంటికలు ఎక్కుతున్నారు, డబ్బులు ఎక్కుతున్నారు, బంగారం ఎక్కుతున్నారు? ఇది ఎందుకోసం? ఎందుకంటే వాళ్ళ కొన్ని భౌతిక లాభాలు జరుగుతున్నాయి కాబట్టి. ఆ లాభాలు జరగకపోతే ఎవరు తొక్కి కూడా చూడరు, అందరు గౌరవిస్తారు. భగవంతుని, కృష్ణుని అందరు గౌరవిస్తారు, ప్రపంచం గౌరవిస్తుంది. కానీ ప్రేమించుడు మాత్రం కేవలం భక్తులు. ప్రేమించుడు మాత్రం భక్తులు. ఇంకా కృష్ణునికి ఏం కావాల్సింది? ఇప్పుడు నారాయణ కూడా, కృష్ణుడు వైకుంఠంలో కూర్చుని ఆలోచిస్తుండు. ఏమని? మొత్తం ప్రపంచం నన్ను పూజిస్తుంది, మొత్తం ప్రపంచం నన్ను పూజిస్తుంది, కానీ అటువంటి పూజలు నాకు నచ్చాయి అని చెప్తుండు. ఎందుకంటే ఆ పూజల ఆధారం ఏముంది? బేసిస్ ఏముంది? ఏదో ఒక బిజినెస్, వ్యాపారం లాగా. కనుకనే కృష్ణ అంటుండు, నాకు అటువంటి భక్తి నచ్చది, అటువంటి పూజలు నచ్చాయి. నాకు నచ్చుతుందేంటి? ఎవరైతే నిస్వార్థంగా అంటే ఏంటి? నేను వాళ్ళ భౌతిక కోరికలు తీర్చినా తీర్చకున్నా ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళే నా నిజమైన భక్తులు. ఇంకా అటువంటి భక్తుల భక్తిని నేను ఆస్వాదిస్తాను, ఇంకా నాకు ఇష్టపడతాను. నాకు నచ్చుతుంది. ఇది కృష్ణుడు. బృందావనంలో కృష్ణుడు ఒక ప్రత్యేకత ఏమిటి? బృందావనంలో ఎవరు కూడా కృష్ణుడు దేవాది దేవుడు అనే భావంతో పూజించరు. అవునా? ఇది బృందావనం. వైకుంఠం అందరూ అంటారు, ఓ వైకుంఠం అంటే ఇట్లా ఆఫీస్ లాగా, వైకుంఠం అంటే ఇట్లా ఆఫీస్ లాగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఆఫీస్కి పోతాడు అనుకోండి, అందరు ఏం చేస్తారు? ఎవరితో సలాం పడతారు. ప్రభుత్వాల్లో ఒక ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జు కోర్టులో అడుగు పెట్టగానే ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? నిలబడి సలాం కొడతారు, నమస్తే పెడతారు. ప్రేమ ఉందనా? గౌరవం ఉంది. కానీ అదే సుప్రీంకోర్టు జడ్జు సాయంత్రం అన్ని పనులు ఒడగొట్టుకొని కోర్టుకి వెళ్ళి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ జడ్జుకు ఒక మన్మడు నచ్చిందగా, ఇట్లా ఈ పిల్లల్లాగా. ఆ జడ్జును చూడగానే ఆ మన్మడు ఏమంటాడు? తాత చలో గుర్రంబిగా
తాత అంటాడు, అరే ఎట్లా కనిపిస్తున్నారా, నేను కోట్లు అడుగు పెడితే వందల వందల వేల వేల జనాలు ఎన్నిస్తారు, నన్ను సలాం కొడతారు, అవును లేదా? రెండు చేతులు జోడించి నమ్మట తల వాంచి నిలబడతారు, నువ్వు నన్ను గుర్రం కమ్మంటున్నావు అంటాడా? తాత ఏం చేస్తాడు? అప్పటికప్పుడే బ్యాగ్ ఉబీ కానీ పక్క పెట్టేసుకొని భూమి మీద అంగిపోతాడు. ఇక మనమడు ఎక్కుతాడు, తాత వీపు ఎక్కుతాడు, ఇక కట్టె పట్టుకొని తాత కొడతాడు, ఇంకా ఏ గుర్రం నడు. ఆలోచించుండ్రి, ఏ జడ్జ్ అయితే ప్రతిరోజు కోర్టులో కూర్చుండి ఎన్నో తీర్పులు తీర్మానాలు చెప్తూ ఉంటాడు, ఎందరో ప్రాణాలు కాపాడతాడు, ఎందరో ప్రాణాలు అవును లేదా? ఒక తీర్పు, ఒక స్టేట్మెంట్తోని ఎందరో బతుకుతారు, ఎందరో చచ్చిపోతారు. కానీ ఆ జడ్జిను మనమడేమంటుండు, గుర్రం విగాంటుండు, ఇక కొడుతుండు కూడా. ఇక తాత నడుతుండు, నడిచి నడిచి అలసిపోయమంటుండు, గుర్రము అలసిపోయింది, గుర్రం నడది. మనమడు అంటాడు, మరి ఏం చేస్తే నడుతుంది? గుర్రంకి బిస్కెట్ కావాలి. మనమడు ఏమిస్తాడు, ఒక బిస్కెట్ని ప్యాకెట్ ఎప్పి తినుకుండా సగం బిస్కెట్ తిని ఆ సగం ఎంగిల్ బిస్కెట్ తాత నోట్లో పెడతాడు, అవును లేదా? ఆ సగం బిస్కెట్ ముక్క తిని తాత ఏం చెప్తాడు, ఇప్పుడు గుర్రం నడుతుంది, నడుస్తాడు. అర్థం చేసుకొని ఉదాహరణని, తాత మన్మడి కోసము సుప్రీంకోర్టు జడ్జు మన్మడి కోసం గుర్రం ఎందుకు అవుతుండు? ఎందుకు అవుతుండు? ఎందుకంటే తాతకు మన్మడి మీద, మన్మడికి తాత మీద ప్రేమ ఉంది. అదే కోర్టులో ఎవరనని, ఓ జడ్జ్ సాబ్ నేను గుర్రమి కానీ జడ్జిమని గాడి చేసేస్తాడు. ఇక మన బతుకు గాడి బతుకు అయిపోతుంది ఇక. ఎందుకంటే అక్కడ గౌరవం ఉంది, ప్రేమ లేదు. తో కనుకనే వైకుంఠం అంటే ఏంటి? వైకుంఠం ఇది ఆఫీస్ లాగా, ఇది కోర్ట్ లాగా. అక్కడ అందరూ కృష్ణుని గౌరవిస్తారు. కనుకనే మనము తిరుపతి బాలాజీకి వెళ్తాం ఉదాహరణగా. సో తిరుపతి బాలాజీ నెత్తి మీద ఏం పెట్టుకున్నాడు? పేద బంగారు కిరీటము, వజ్రాలు మాణిక్యాలతో నిండా ఉన్న కిరీటం ఉంటుంది, అవును లేదా? పేయి నిండా నగాలు, పట్టు వస్త్రాలు, మంచి మంచి పువ్వులు, అవును లేదా? ధూపాలు దీపాలు నైవేద్యాలతో పూజ జరుగుతుంది. మా దొరదుడండి ఉన్నాయా నగలు? కిరీటం ఉందా? పట్టు వస్త్రాలు ఉన్నాయా? ఏం పెట్టుకున్నాడు? పట్టుగా చుట్టుకున్నాడు, కొన్ని పువ్వులు పెట్టుకున్నాడు, మెడలో పూలు అంటే వేసుకున్నాడు. ఇంకేం చేస్తుండు? చేతుల శంఖ చక్ర గదాపద్మం ఉందా? ఉందా? ఏముంది? పుల్లని గురువు చేతులు పట్టుకుని ఏం చేస్తుండు? దాన్ని కూతుండు. కనుకనే వైకుంఠం అంటే ఏంది? కోర్టు. బృందావనం అంటే ఏంది? ఇల్లు. ఇంట్లో ఉన్న వ్యక్తి ముందా, కోర్టులో ఉన్న వ్యక్తి ముందా? ఇంట్లో ఉన్న వ్యక్తి ముందు. కనుకనే కృష్ణుడు, ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు టెంపుల్కి వచ్చారు కాబట్టి అంతా తయారు వచ్చారు, అవును లేదా? కుర్తలు, జీన్స్లు, టీషర్ట్లు, ఇల్లు ఆర్డర్ కొంచెం తయారై మంచిగా సీరియల్ కట్టుకొని మేకప్ వేసుకొని దిద్దుకొని చేసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి వచ్చి చూస్తే ఎట్లా అడగతారు? మీరు గుర్తుపడతాను మిమ్మల్ని. మొగోళ్ళు ఏవో పటేలు, షార్ట్లు, చెడ్డీలు, బనియాన్లు, ఆ బనియాన్లు అవన్నీ రంధ్రాలు, సమ్మర్ వేర్, ఆడవాళ్ళు ఏదో పాత మ్యాక్స్ మిక్స్ చేసుకొని పాత చీర వాళ్ళు గుర్తుపడతారు. ఇంట్లో మనం పట్టుకోట్లు వేసుకున్నామా? నిండా నగలు వేసుకున్నామా? వేసుకోము. అదేవిధంగా గోలోకం బృందావనం అంటే ఏంది? అది కృష్ణుని ఇల్లు. ఇంట్లో ఎక్కెట్లుంటాడు? ఫ్రీ స్టైల్ ఉంటాడు. కానీ అదే కృష్ణుడు ఎప్పుడైతే వైకుంఠంలో ప్రవేశిస్తాడో కోర్టుకు వచ్చినట్టు టకా టక్ అందరిగా. కానీ బృందావనంలో ఎవరు కూడా కృష్ణుని, అయ్యా నువ్వు దేవాది దేవునివి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునివి, 33 కోట్ల దేవతలు, 3 కోటి దేవతలు మీ పాదాల సేవలు ఉన్నారు, లక్ష్మీదేవి ఎప్పుడు ఈ పాదాలు సేవిస్తుంది అని ఎవరు పూజించరు. ఒక చిన్న సంఘటన చెప్తా. కృష్ణుడు కంసుని చంపిన తర్వాత ఆ రంగంలో
మీరు అందరు చూసి ఉంటారు. కృష్ణుడు కంసుడు ఎక్కడ అనిపిండు? ఆ రెస్లింగ్ మ్యాచ్లో మీరు గల వాటి పటా పటా పట చంపేసిండు. ఇప్పుడు కృష్ణుడు జస్ట్ 10 ఏళ్ళోడే, 11 సంవత్సరాలు అంతే. ఆ విశాలమైన కంసుని, దేవతలు గజగజ అంటే కంసుని కృష్ణుడు చంపేసిండు. కృష్ణుడు చంపేసిన తర్వాత కృష్ణుని మిత్రుడు, కృష్ణుని గోపవాళ్ళ మిత్రుడు మధుమంగలు, ఆయన చెమటుడు, ఏ కృష్ణ నీకు ఇంత శక్తి అడిగి వచ్చింది, నీకు ఇంత శక్తి అడిగి వచ్చింది, నువ్వు కంసుని తప్పినవు. ప్రతిరోజు నిన్ను నేను భూమి మీద వేసి కొట్టడం నేను ఒడగొట్టి భూమి మీద తొక్కడం నేను, నీకు ఇంత శక్తి అడిగి వచ్చింది చెప్పండి. అంటే ఏంటి? వాళ్ళు నమ్ముతలేరు. తప్పుడు వాళ్ళు ఏమంటాడు? ఈ కృష్ణుడు అతను ఓడిపోతే అప్పుడు నేను నమ్ముతా ఈ మహాకృష్ణుడు అని. ఇక ఏ కృష్ణుడు అయితే ఆ రంగంలో కంసుని ఈర్మార్ చంపి మొత్తం చంపేసిండో ఆ కృష్ణుడు ఈ మధుమంగళ చేత ఓడిపోయాడు అక్కడ రంగంలో. అందరు ముంగడు, ఇంకా అంటే ఎవరు ముంగడి అందరూ వా 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 అంటారు. వాళ్ళ ముంగడే, వాళ్ళ సమక్షం, వాళ్ళ కంట్ల ముంగడ కృష్ణుడు ఓడిపోయాడు. ఇక మధుమంగళకి కూర్చున్నాడు. చూసినావా, ఇంకేం శక్తి లేదు, వీడు మావుడే. కృష్ణుడు అవునవును నేను మీ వాళ్ళు లేదు, ఏం శక్తి లేదు అంటే. బృందావనం ఏ స్థలము? బృందావనం అంటే ఎక్కడైతే కృష్ణుడు కూడా తన శక్తి నిన్నడు చూపడు, ప్రదర్శించడు. నేను దేవుడు అని చెప్పుకోడు అన్నాడు. కనుకనే బృందావనంలో ప్రతిరోజు కృష్ణుడు రాక్షసం పంపించాడు. ప్రతిరోజు లంచ్ కంటే ముందు, మధ్యాహ్నం భోజనం కూడా ముందు ఒక రాక్షసుని చంపేసుడే. కానీ ఆశ్చర్యం ఏంది, అద్భుతం ఏంది? ఏ రాక్షసు చంపేసినా కృష్ణుడు ఎన్నడూ కూడా తన ఆకారాన్ని, తన రూపంని పెంచుకోలేదు, మార్చలేదు. అదే చిన్న బాలులాగా, అదే సామాన్య బాలులాగా పెద్ద రూపం ఎత్తి శస్త్రాలు ధరించి అవన్నీ ఏం లేదు. పూతన రాక్షసి వచ్చింది చెప్పడానికి. మొదటి రాక్షసి ఎవరు? పూతన. అప్పుడు కృష్ణుడు ఎన్ని రోజులు? నెలలు కాదు, సంవత్సరం కాదు, ఎన్ని రోజులు? 6 రోజులు. ఇప్పుడు 6 రోజుల పాప ఎంత ఉంటుంది? ఇంకా పూతన దంది సైజ్ ఎంత ఉంది? 8 మైల్స్. 1 మైల్ అంటే ఎంత? 1.25 కిలోమీటర్, దాదాపు 12 కిలోమీటర్లు పొడవు. అంత విశాలమైన పూతన రాక్షసి. అంత పెద్ద ఆకారం మీద ఈ మనోడు ఎంతున్నాడు? 3 6 రోజులు. 6 రోజుల బాలుడే ఆ పూతన రాక్షసిని చంపేసి కేవలం ఒక్కడేసారి 10 సంవత్సరాలు 9 నెలలలో కేవలం ఒక్కటేసారి కృష్ణుడు తన ఆకారాన్ని పెంచాడు. ఒక్కటేసారి. ఎవరు చంపడానికి? అగాసూర్ అనే రాక్షసు చంపడానికి. ఏ రాక్షస్? అగాసూర్. ఈ అగాసూర్ రాక్షసు ఎట్లా వచ్చిండు? పాములాగా, పాము రూపం, పెంజర, పేద పెంజర, అజ్గర్. ఎవరు తెరిచి కూర్చున్నాడు? ఇక కృష్ణుడు మింగెత్తాను. కానీ కృష్ణుడి కంటే ముందు ఈ గోపాలు పోయిండు. గోపాలు దూడలు అందరితో వచ్చి లోపల చూడు, కానీ వీడు ఇంకా నోరు ముయ్యలేదు. ఎందుకు? కృష్ణుడు రాలేడు ఇంకా. ఇక కృష్ణుడు అన్నాడు వీళ్ళందరూ లోపలికి పోయిండు, వాళ్ళ పరిస్థితి ఏందో. ఇక తప్పని పరిస్థితి అని కృష్ణుడు లోపల అడుగుపెట్టిండు. ఆ నోట్లోకి వచ్చిందా అగాసూర్ నోరు ముచ్చుకున్నాడు. అప్పటికే ఈ అగాసురు ఎప్పుడు దాని ఏమంటారు, ఈ పశువు ఆ పశువు, ఈ జంతువు ఆ జంతువు తినేవాడు. ఇప్పుడు మాంసాహారం చేసేవాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళ పక్కన వాళ్ళ నోట్లకి గప్పాసం తినేది. మాంసాహారము, మద్యపానము, ఈ మాదక ప్రజలు, తంబాకులు, గుట్కలు, సిగరెట్లు ఇవన్నీ వాళ్ళ నోట్లకి మంచిగా వస్తుంది, గబ్బు కంపు వస్తుంది.
నోట్లకి లాసన, పెయిలకి లాసన, చెంపకి లాసన అంతా గలీసు. వాళ్ళు ఎట్లుంటారో దేవునికి తెలుసు. వాళ్ళ కంపన వాళ్ళు కూడా తెలియదు. అదేవిధంగా ఈ అగాసురు ఎప్పుడు జింకను, లేడీని, మన దీన్ని దాన్ని పశువులు తినేవాడు. దాన్ని ఆ నోట్లకి వెళ్ళి అంత గలీజ్ వాసనకు ఈ గోపాలు దాదాపు చనిపోయింది. దాదాపు చనిపోయినట్టు అందరూ ఎక్కడో పడిపోయింది. వాళ్ళు చనిపోయిన స్ప్రియలు లేకుండా అగాసురేమో నోరు మూసింది. అప్పుడు కృష్ణ అంటుండు, ఇప్పుడు వీళ్ళని నేను కాపాడాలంటే, వీళ్ళ సంరక్షణ కలిగాలంటే ఈ అగాసురుని చంపుడు ఫస్ట్. ఇప్పుడు వీని చంపుడు ఎట్లా? వీని చంపాలంటే నా ఆకారం పెంచుకోవాలి. కానీ కృష్ణుడు ఆకారం పెంచుకునే కంటే ముందు ఏం చేసింది తెలుసా? చుట్టుపట్టు చూస్తుంది మొత్తం అందరినీ. ఎందుకు చూస్తుండు? అందరిని చూసిండు, అందరినీ పరీక్షిస్తుంది. ఎందుకు చెప్పండి? ఎవరికన్నా ఏ గోపాల్ కన్నా కొంచెమన్నా స్ప్రియ ఉందా, సోయి ఉందా లేదా చూడడానికి. ఎప్పుడైతే కృష్ణుడు నమ్మకం కలిగిందో లేదు, ఎవ్రీబడి 100% అన్కాన్షియస్, ఒక్కోని కూడా స్ప్రియ లేదు. అప్పుడు కృష్ణుడు ఆకారం పెంచింది, విశాలమైన ఆకారం పెంచి ఆకాశుడిని అప్పుడు వెళ్ళలేదు, కలర్కి వెళ్ళి కృష్ణుడు బయటపడ్డాడు. నోరు మొత్తం నోరు ఓపెన్ చేసి, దాని తర్వాత వీళ్ళు లేచకనే ముందే మళ్ళీ ఆకారం చేంజ్ చేసుకున్నారు. ఎందుకు? ఎందుకు ఆలోచించుర్రి. కృష్ణ ఇంకా మన మధ్యలో తేడేముంది? ఇందులో పెద్ద గుణపాఠం ఉంది. ఆ బిగ్ లెసన్ టు బి లెర్న్డ్. మనందరి పరిస్థితి ఏంది? మనమందరం గింత ఇంత వాళ్ళం. మనమందరము తుచ్చమైన జీవులము. కానీ జనాల ఎట్లా నటిస్తాము? నన్ను అందినోడు ఓడు లేడు. అవును లేదా? ఎప్పుడు మనము జనాలకు కూడా పెద్దగా నటిస్తాము. నటిస్తాము లేదా? అవునా లేదా? గట్టిగా కొంచెం ఏం లేదు. మరి అందం లేదు, రూపం లేదు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, ఏం లేదు. కానీ జనాల కూడా అంటూ నన్ను అందిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈ నటిస్తూ ఉంటాము. సమస్త షడ్ ఐశ్వర్యపూర్ణ, అతనంత అందంగా ఎవరు లేరు, అతనంత బలం ఎవరి దగ్గర లేదు, అతనంత డబ్బు ధనం ఎవరి దగ్గర లేదు, అతనంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు, అతనంత వైరాగ్యం ఎవరి దగ్గర లేదు. అన్ని షడ్ ఐశ్వర్యపూర్ణములు ఆయన. ఈ బ్రహ్మాండంలో అతనితో సమానము ఇంకా అతని కంటే గొప్పగా ఎవరు లేరు. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ వన్. నోబడీ ఈజ్ ఈక్వల్ టు హిమ్ అండ్ నోబడీ ఈజ్ గ్రేటర్ టు హిమ్. చెప్పండి, పోటీకి ఎవరు లేరు. నో మ్యాచ్, ద వన్ అండ్ ఓన్లీ వన్. నో కాంపిటీషన్, నో రైవల్. కానీ ఆ వ్యక్తి ఎట్లుంటుండు? ఏం లేదంతే. ఇది నేర్చుకోవాల్సింది. ఇది నేర్చుకునే విషయం ఉంది. మరి ఎందుకు అన్నీ నిండా ఉండి కూడా ఏం లేనట్టు ఎందుకుంటుండు? వైకుంఠంలా 3,000,000 దేవతలు కృష్ణునికి నైవేద్యం పెట్టాలంటే మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, ముద్రలు, పూజలు ఎంతో శుద్ధితోని వాళ్ళు నైవేద్యం పెడితే అప్పుడు కూడా గ్యారెంటీ లేదు కృష్ణుడు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు. నో గ్యారెంటీ. కానీ అదే బృందావనంలో ప్రతిరోజు మధ్యాహ్నము వీళ్ళందరూ దూడలు మేపుతూ ఉంటారు. ఇక వీళ్ళ లంచ్ టైం ఏంటి? మధ్యాహ్నం. లొకేషన్ ఏంటి? యమునా నది ఒడ్డు. ప్రతిరోజు వాళ్ళందరూ వాళ్ళ టిఫిన్స్ వాళ్ళు ఇస్తారు గోపాలు. కానీ వాళ్ళందరూ గుణం ఏంటి? వాళ్ళందరికీ అనిపిస్తుంది ఈ మా మమ్మీ ఇచ్చిన ఐటము మేము కృష్ణునికి తినబెట్టాల. కానీ మా మమ్మీ ఎట్లా వండిందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లడ్డు ఉందనుకో, ఒక గోపాలంకి వాళ్ళ మమ్మీ లడ్డూలు ఇచ్చింది టిఫిన్లా. వీళ్ళకి ఏం కోరిక ఉంది?
నేను కృష్ణుడికి పెట్టాలా, కానీ మా మమ్మీ లడ్డు ఎట్లా తయారు చేసి మంచి ఉందో లేదో, తీయ ఉందో లేదో, ఫ్రెష్ ఉందో లేదో, వీళ్ళు ఏం చేస్తారు, కోరుకుంటారు ఫస్ట్ క్లాస్ కృష్ణ తిను. మనం ఉంటాము ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మదేవుడు 33 కోట్ల దేవతలు నాకు ఇట్లా నైవేద్యం పెడతారు, నేను తినా, మీ నోటి ఎంగిల్ తింటారా? ఎంతో ఆనందంగా కృష్ణుడు నైవేద్యాన్ని ఆ లడ్డును గపా 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 చేస్తారు. ఒకసారి ఇట్లానే అయింది. ఈ మధుమంగళ అనే మిత్రుడు వాళ్ళ అమ్మ రోజు ఏం చేసింది, బుంది లడ్డులు ఇంకా మొత్తం కుండెడు మజ్జి కట్టించింది సర్ది. కృష్ణుడు తెలిసింది ఇలా మధుమంగళ బ్యాగులు ఏమున్నాయి, లడ్డులు ఉన్నాయి, ఇంకా మజ్జిగ ఉన్నది. కానీ మధుమంగళ ఏం చేసిన రోజు కృష్ణుడు వెళ్తే నాకు ఒక్కడికి పోయాడు అని ఏం చేశాడు, చెట్టు వెనుక దాగున్నాడు. కృష్ణుడు మధుమంగళ ఎటు పోయిండు కనపడతాడు. అందరికీ వాళ్ళ అమ్మాయి రోజు లడ్డులు కట్టించింది, అందుకనే వాడు దాగున్నాడు. ఎక్కడ? చెట్టు వెనుక. ఓ మధు నేను వస్తున్నా అని కృష్ణుడిని చూసేసరికి మధు ఏం చేశాడు, మొత్తం లడ్డులు అవి తినేసాడు. తిన్న తర్వాత మజ్జిగ ఉంది, ఆయన మజ్జిగ కూడా అవుతుందేమో అని లడ్డులతో పాటు కుండెడు మజ్జిగ కూడా తాగేసాడు. మధుమంగళది కడుపు నిండింది, నోరు నిండిపోయింది, అంత మజ్జిగ. మధుమంగళ దీ పరిస్థితి ఎట్లా, చెంపలు మొత్తం ఇట్లా పొంగిపోయినాయి. కృష్ణుడు మధు వేరే లడ్డూస్ ఎక్కడ, మజ్జిగ ఎక్కడ, నోరు తెచ్చి చెప్పలేకపోతుండు. ఇప్పుడు మనం దేనితుండే, ఇప్పుడు తిట్లు పెట్టి ఒరే దుర్మార్గుడా, ఒరే గాడని వాళ్ళు చెప్తుండే, అవును లేదా, తిట్టుకుందా. కానీ కృష్ణుడు ఏం చేయొచ్చు, ఆలోచించారు ఏం చేయొచ్చు. కృష్ణుడు 2 చేతులు చాపి మధుబంగల్ చెంప మీద 2 చెంపలే దర్శిండు. ఆ చెంపల మీద నిండా పొంగిన చెంపల సరిసరికి ఏమైంది, నోట్లోని మజ్జిగ అంతా బయటకు వచ్చేసి. కానీ కథ అక్కడ ఉడిచిపోతలేదు. ఆ మజ్జిగ బయట పడే కంటే ముందే కృష్ణుడు 2 చేతులు కాపుకొని ఆ మధుమంగళ నోట్లోకి వెళ్ళిన మజ్జిగను కృష్ణుడు తాగేస్తాడు. ఆలోచించాడు. ఈ దృశ్యం ఎవరు చూస్తున్నారు? బ్రహ్మదేవుడు ఆ రోజు తన హంస వాహనం మీద రౌండ్కి వెళ్ళిండు అనమాట, టూర్కి వెళ్ళిండు. అడుగుతూ అరే ఇదేంటి, ఇతడే నా స్వామి, ఈ స్వామికి నేను ఎట్లా నైవేద్యం పెడతా? కాదు, నా స్వామి కాకపోవచ్చు. ఇక్కడ ఏం చేసిండు, పరీక్ష పెట్టాడు. ఎట్లా పరీక్ష పెట్టాడు? గోపాలను ఇంకా దుడలను మాయం చేసి మొత్తం ఎటువేరు, గోపాలు ఎటువేరు, దుడులు ఎటువేరు చూసరికి ఎవరు నేను ఎక్కడ కనిపించలేరు. అప్పుడు కృష్ణుడు రచ్చా కొడుక అయ్యతోని ఈ నాటకాలు ఆడుతున్నావా? బ్రహ్మదేవుడు 50 ఏళ్ళ ముసలోడు, కృష్ణుడేమో 7 ఏళ్ళోడు, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పిల్లలు అయ్యను నాటకాలు ఆడుతున్నావా, పరిశ్రమ ఆడుతున్నావా? ఆ కొడుక ఏం కృష్ణుడు తనను విస్తరించుకున్నాడు. ఏ రూపంలో? ఒక్కొక్క గోప బాలం రూపంలో, ఒక్కొక్క దూడ, ఒక్కొక్క డ్రెస్సు, ఒక్కొక్క నగాలు, ఒక్కొక్క టిఫిన్ బాక్సు, ఒక్కొక్క చేతిలో ఉన్న కట్టె, ఒక్కొక్క జ్యువెలరీ, ఒక్కొక్క చెవుల కమ్మలు, ఒక్కొక్క మెడలో ఉన్న పూస. ఎవరు ఆ రోజు? కృష్ణుడు. నువ్వు కృష్ణుడు ఆలోచిస్తుండు, వీళ్ళందరూ ఇప్పుడు మాయమైపోయింది. ఇప్పుడు సాయంత్రం ఇంటికి పోతే వాళ్ళందరూ అమ్మలను అడుగుతారు, మా కొడుకు ఎక్కడ, మా దూడలు ఎక్కడ? నేనేం చెప్తాను? కృష్ణుడు విస్తరించి సంవత్సరం అయింది. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం హెచ్చరిక సంవత్సరం అయింది. మళ్ళీ కింద చూస్తారు ఏంది, మళ్ళీ అదే సెట్ ఉన్నారు, అదే గోపాలు, అవే దూడలు. మనం 2 సైడ్లు అంటే మనం ఎంత అవుతుంది, మనం ఇట్లా కుడతాడు.
గుంస్తాయి. ఒక్కడే శీర్షం మనకు బ్రహ్మదేవుడికి ఏమున్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 పరిసరాలు బ్రహ్మలోకం వీళ్ళు ఎటు అటు వీళ్ళు నిజమా వాళ్ళు నిజమా, వీళ్ళు ఒరిజినల్ వాళ్ళు ఒరిజినలా, జెరాక్స్ ఎవరు కలర్ జెరాక్స్, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయారు. అక్కడ చూడు అక్కడ వాళ్ళు స్పృహ లేక పట్టారు, ఇక్కడ వీళ్ళు ఆడుతుండ్రు. అప్పుడు ఇక కృష్ణుడు బ్రహ్మదేవుడికి ఇంకా పిచ్చి లేపుతుండు. ముందే పిచ్చి లేచింది, ఇంకా పిచ్చి లేపు ఎట్లా? బ్రహ్మదేవుని సమక్షంగా ప్రతి ఒక్క గోపాలుడు ప్రతి ఒక్క దూడ చతుర్భుజ నారాయణ రూపంలో విస్తరించి శంఖ చక్ర గదా ధరించి. దాని తర్వాత ఏమైంది? వీళ్ళందరూ నారాయణ మూర్తులు మళ్ళీ కృష్ణుల్లో కలిసిపోయింది. ఇది ప్రూఫ్ ఏంది? ఈ సమస్త నారాయణులు ఎవరు ఉద్భవిస్తారు? కృష్ణుడి నుండి. కృష్ణుడు నారాయణమూర్తి అవతారం కాదు. మనం అనుకుంటుంది కృష్ణుడు విష్ణుది అవతారం 8వ అవతారం కాదు. సమస్త విష్ణు సమస్త నారాయణులు కృష్ణుడు నుండి ఉద్భవిస్తారు. అన్నిటికీ మూలము కృష్ణుడు, ఒరిజినల్ కాపీ. ఇది కృష్ణుడు ఎంగిల్ మధ్య అవుతుంది. ఎందుకు ఇవన్నీ ఎందుకు ఉదాహరణలు చెప్తున్నా? ఎందుకంటే కృష్ణుని స్వరూపం అంటే కృష్ణ ఈజ్ నాట్ అ పర్సన్ హూస్ బిహైండ్ పొజిషన్స్. అది మనం అందరం జీవితంలో కష్టపడుతుంది దేనికోసం? పొజిషన్లు కావాలి, హోదాలు కావాలి. ఎందుకంటే మనకు నమ్మకం కలిగింది పొజిషన్ లేకపోతే ఎవరైతే అవును లేదా? కాబట్టి పొజిషన్ల కోసము అందరూ ఎవరంగల వాళ్ళు, నేను సర్పంచ్ కావాలా, నేను ఎంపీటీసీ కావాలా, నేను జెడ్పీటీసీ కావాలా, నేను ఎమ్మెల్యే కావాలా, నేను ఇది కావాలా, నేను చీఫ్ మినిస్టర్ కావాలా, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలా. దేనికోసం? గుర్తింపుల కోసం అందరూ వచ్చిస్తున్నారు. కానీ ఇక్కడ అందరికంటే ఉన్నతమైన గుర్తింపు కలిగిన వ్యక్తి ఇస్తుండు అన్ని గుర్తింపులను వదిలేసి ఒక సాధారణ వ్యక్తిలా ఉంటుండు. ఎందుకు? ఈరోజు మీరు ఒక్కడే పాఠం తెలుసుకోండి. ఈ రాధాష్టమి విషయము ప్రవచనం చెప్పడానికి చాలా పెద్ద విషయం ఉంది, చాలా పెద్ద విషయం ఉంది. ఎంత డీపు ఎంత పెద్ద ఉందంటే మనము బద్ధ జీవులము. ఈ కామంలో మునిగిపోయిన మనం అందరము ఎటువంటి జీవులం? మనము కామంలో మునిగిపోయినాం. మనం మునిగి ఉన్నాము, పోయిన వాళ్ళు మునిగి ఉన్నాము. అటువంటి జీవులము మనము ఆ ప్రేమను ఏమర్థం చేస్తాం? వాళ్ళ ఒక జతగా అక్కడ నిలబడ్డు. నాకు అనిపిస్తుంది ఒక్క అబ్బాయి ఒక్క అమ్మాయి ఉన్నారు కనుకని ఈరోజు ఏమవుతుంది? మా టెంపుల్కి చాలా ఈ అమ్మాయిలు అబ్బాయిలు వస్తుంది. ఎందుకు? ఆహా ఇక్కడ రాధాకృష్ణులు ప్రేమించుకుంటారు, మేము కూడా ప్రేమించుకుంటాం, ఇక్కడ వచ్చాను చెప్పటి సంపద ఒక్కొక్కరు. అటువంటి బాంబు అంటే పాత చెప్పులు వాడు సంపద, కొత్తవి కాదు, అరిగిపోయిన తోలు చెప్పుకుంటాడు. ఎందుకంటే ఆ మూర్ఖులకు బుద్ధి లేదు. వాళ్ళకి అనిపిస్తుంది ఇక్కడ ఒక్క అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళు దే ఆర్ లవర్స్, మేము కూడా లవర్సే. కనుకొని ఈ టెంపుల్ ఫస్ట్ క్లాస్ టెంపుల్ ఉంది, లొకేషన్ మంచిగా ఉంది, లేదా గర్భగుడిలో కూడా ప్రేమికులు, మేము కూడా ప్రేమికులం. చెప్పులు దెబ్బలు పడుతుంది. ఒకటి ఇచ్చిన ఒక రోజు ఆలోచించిన ఎంత జనాలు కామంలో మునిగిపోయిన ఎందుకంటున్నా. ఒకరోజు సాయంత్రం నీకు లేవు దర్శనం చేసుకుంటున్నా. నేను ఒక సత్సంగం వెళ్తున్నా, వెళ్ళక ముందు భగవంతుని పర్మిషన్ తీసుకుని ఇక్కడనే నేను మొక్కుతున్నా. జస్ట్ తిరిగేసరికి ఇక్కడనే మధ్యలో నిలబడి ఒక అమ్మాయి అబ్బాయి నోట్లో ముద్దు తీసుకుంటున్నాను. ఆలోచించుర్రి ఎంత గలీజు, ఎంత నీచులు తయారవుతుంది. గర్భగుడిగా ఇక్కడ మధ్య నీనే చెప్పడు చంపడానికి. ఏమంటాడు? స్వామి ఫీలింగ్ వచ్చినాయి. నేను కుక్కనే నీకంటే మనిషి పుట్టినప్పుడు ఫీలింగ్స్ వచ్చినప్పుడు నియంత్రించుకునేవాడు మనసు. కుక్క కూడా ఆలోచిస్తుంది ఇక్కడ జనాలు ఉన్నదని, అలా ఒక గుంపులోకి వెళ్ళిపోతుంది.
కనుకనే మన అందరి పరిస్థితి అటువంటి కామంలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నాం. వాళ్ళు కామంలో మునిగిపోయిన వాళ్ళు రాధాకృష్ణుల ప్రేమ అంటే ఏందో ఆ ప్రేమ అనే శబ్దమే వాళ్ళు ఏమర్థం చేసుకో. ఆ ప్రేమ అనే శబ్దం ఏందో అది తెలుసుకుంటే మనము ఆ రాధారాణి అంటే ఎవరో ఆమె తెలుసుకోవచ్చు. అప్పుడు ఆమె మనము పుట్టినరోజు జరుపుకోవచ్చు, జన్మాష్టమి పండుగ జరుపుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణలు ఎదుగుతున్నాయి. బృందావనిది, బ్రహ్మదేవుంది, ఇవన్నీ మధుమంగళది, మజ్జిగ రావడం జరిగింది. కృష్ణుడు చిన్నగా ఉన్నాడు, యశోదమాత ఒడిలో కూర్చున్నాడు. యశోదమాత పాలు అయిపోతుంది. మగనే పాలు అంటుంది. యశోద, నానా నువ్వు పాలు తాగకపోతే నువ్వు పెద్దగట్లయితావు, నీ జుట్టులు పెరిగాయి, నీకు నీ చేతిలో శక్తి రాదు. ఓ అట్లా, సరే సరే నేను పాలు తాగుతా అని పాలు తాగుతుందా యశోద మాత నారాయణ విషయం చెప్తుంది. ఈ నారాయణ ఎక్కడ ఉంటాడు? పాల సముద్రం ఉంటాడు. అది మొత్తం సముద్రమే పాలది. తప్పు కృష్ణుడు, అమ్మ మరి ఆ పాల సముద్రం నింపడానికి ఎన్ని ఆవుల పాలు అవసరం పడుతుంది? నారాయణ దగ్గర ఎన్ని పాలు ఉండొచ్చు? ఆ కృష్ణుడు ఎవరు? అభిజ్ఞ స్వరాట్. అభిజ్ఞ ఏంది? ఏ బ్రహ్మాండంలో ఏ మూలకు ఏ జీవి ఏం చేస్తుందో తెలుస్తుంది. ఈ ప్రపంచంలో అతనికి తెలియని విషయం లేదు. ఇది ఆ వ్యక్తి మమ్మీని అడుగుతుందో, అమ్మాయి పాలు ఎక్కడికి వస్తాయి? ఆ నారాయణమూర్తి ఆ పాల సముద్రం అంటాడు, ఎన్ని ఆవులు ఉంటాయి అక్కడ? యాజ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎనీథింగ్. ఎందుకు ఎందుకు కృష్ణుడు ఈ విధంగా నటిస్తాడు? నటించుడు కాదు, ఈజ్ యాక్చువల్లీ బిహేవింగ్ లైక్ దాట్. ఎందుకు? ఇంకొక ఉదాహరణ చెప్తాను. కృష్ణుడు 2 ఏళ్ళోడు. ఒకరోజు యశోదమాత ఏం చేసింది? వెన్నకుంటలు పగలగొట్టుకుని చక్కెర కలిగి కట్టి పెట్టింది, అవును లేదా? కనుకొని ఆ రోజు కృష్ణుడి పేరు ఏమంటుంది? దామోదర్. కార్తీక మాసంలో దీపావళి రోజు కృష్ణుడి పేరు వచ్చింది దామోదర్. దామ్ అంటే ఏంటి? తాడు. ఉదరం అంటే పొట్ట. సో ఎవరు నడుము పొట్ట చుట్టూ అయితే తాడు ఉందో, తాడు బట్టి కట్టుబడి ఉన్నాడో ఆ వ్యక్తి ఎవరు? దామోదర్. తర్వాత కృష్ణుడు ఏం చేసిండు? ఆ చక్కెర ఒకరిని లాగి 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 ఆ 2 వృక్షాల మధ్య ఇరికిచ్చి, ఆ 2 యమలార్జున వృక్షాలు 7 కిలోమీటర్ హైటు, అంత పెద్ద వృక్షాలను 7 కిలోమీటర్ హైటు ఆ వృక్షాలను స్పెషల్ ఎఫెక్ట్స్. మీరు నిద్రపోవద్దని, ఇంకా నిద్రపోకుండా శరీరంతో పాటు మనసు ఇక్కడ ఉండాలని. అంటే శరీరం ఇక్కడ ఉంది, ఎక్కడ తిరుగుతుంది, మీకు బోర్ కొట్టదు కదా, కొంచెం స్పెషల్ ఫుడ్ ఇవ్వండి. కనుకనే 2 వృక్షాలు పడగొట్టాడు కింద. ఇంకా అట్లా ఉన్నాడు అని బయటపడతలేండి. అప్పటికే బలరాముడు వచ్చిండు. తమ్ముంది అవస్థ చూసి, తమ్మ 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 ఏమైంది ఏమైంది ఏమైంది? ఎవరు ఎవరు? మమ్మీ నన్ను కట్టి పెట్టింది, యశోదమాతను కట్టి పెట్టింది, నేను ఈ ఇంట్లో అలాగే దాటి ప్రయత్నం చేసిన వృక్షాలు పడ్డాయి అని అన్న చెప్తున్నాడు అమాయకులాగా బలరాముడికి. బలరాం కోపం వచ్చింది, చాలా కోపంతో లోపలికి వెళ్ళు. యశోదమాత, అమ్మ అమ్మ ఎక్కడ నువ్వు? యశోదమాత ఎక్కడ నువ్వు? ఏమైందిరా? ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వస్తున్నావు? నువ్వేం చేసావు తెలుసా నీకు? నువ్వెంత పెద్ద అప్రదం చేసావు తెలుసా నీకు? అంటే ఏం అప్రదం? నువ్వు మా కన్నయ్యను కట్టిపెట్టినావా? ఆ 2 వృక్షాలు పట్టే చూసి తెలుసా నీకు? నువ్వు కృష్ణుని కట్టిపెట్టావా? నువ్వు దండించినావా? ఎంత పెద్ద అప్రదం చేసావు తెలుసా? అంటే ఏం అప్రదం ఉంది? మరి అల్లరి పెట్టిండు అని శిక్షించిన. నువ్వేమనుకుంటున్నావు? నా తమ్ముడు నీ కొడుకు అనుకుంటున్నావా? సమస్త నారాయణ మూర్తులు ఒక మూలం అతడు. 33 కోట్ల దేవతలు అతను ఉద్భవిస్తుండ్రు. నరసింహ, వామన, కుర్మ, మత్స్య అన్ని అవతారు తను దక్కుతున్నావు. ఏమనుకుంటున్నావు? యశోద ఇంకుంది. అవునా? అవునా? ఓ అవునా? అవునా?
అవును, నువ్వెవరివిరా? ఇష్టమంది. సరే, ఇది తమ్ముడు అన్ని అవతార మూలం కదా, నువ్వెవరివి? నేను బలరాం అనంత శేషుణ్ణి, నా నుండి అన్ని అవతారాలు వస్తాయి. అచ్చా, నువ్వు అనంత శేషుడు, నువ్వు ఇదా, నువ్వు అదా, కట్టే పట్టింది ఎవరు? కట్టె ఏముంటుంది? అన్ని అవతారం నా ఇంట్లో ఉట్టుకు జన్మిస్తున్నా అని కట్టె పట్టి ఉరికేసరికి బలరాముడు ఒక్కసారి పరిగెత్తున్నాడు. ఇక తమ్మ తమ్మ అన్న అన్న ఏమైంది? మమ్మీ పాడుతుందా తమ్ముడు చూస్తున్నాడు. అన్న నా పైన చేస్తాను పోయినా నువ్వే పడుతున్నావా అని అన్నట్టు. అరే బాబా, ఈ కేసు డేంజర్ ఉంది, నాకు తెలియదు, నువ్వు ఇట్లా ఉంటే పోతున్నా, నీ నీ నీలే దాంట్లో పట్టే నాకు దెబ్బలు పడతాయి. యశోద పెద్ద కట్టుబడి వస్తుంది, ఆయన నన్ను పట్టి పెట్టినంటే చెప్పండి. ఎందుకు ఇవన్నీ లీలలు? బృందావనంలో కృష్ణుడు ఇవన్నీ లీలలు ఎందుకు చేస్తుంది? ఎందుకు చేస్తుంది? కేవలము ఒక్క the one and only one reason, because he wants to experience love. అతనికి ఏం ఆస్వాదించేది? ప్రేమ ఆస్వాదించేది. సో కనుకనే కృష్ణుడు ప్రేమను ఆస్వాదించడానికి అన్ని గుర్తింపులను ఏం చేస్తుండు? వదిలేస్తుండు, దూరం చేస్తుండు. ఇంకా మనము అన్ని గుర్తింపుల కోసం కష్టపడకుండా ప్రేమకు దూరం అవుతున్నాం. అవునులేదా? ఈరోజు ప్రపంచంలో ఏముంది పరిస్థితి? భార్యకు భర్త కోసం టైం లేదు, భర్తకు భార్య కోసం టైం లేదు, ఇద్దరికి పిల్లల కోసం టైం లేదు, ఎవరి కోసం టైం లేదు. అందరికీ టైం ఉంది కేవలం పైసా కోసం. పైసా, పొజిషన్లో, గుర్తింపులు, హోదాలు, దీనికోసం టైం ఉంది అంతే. ఎవరి మీద ప్రేమ లేదు. సో కనుకనే కృష్ణుడు అవతరించి ఏం నేర్పుతుంది? ఈ గుర్తింపులు, అన్ని గుర్తింపులు కలిగిన వ్యక్తి నేనున్నా. ఆ గుర్తింపులతో నువ్వు ఆనందించలేవు. ఆ గుర్తింపుతో నీకు ఆనందం రాదు, ఆ గుర్తింపుతో నీకు సుఖం రాదు, ఆ గుర్తింపుతో నీకు మనశ్శాంతి రాదు, ఆ గుర్తింపుతో నీకు సంతృప్తి పొందది. నీకు మనశ్శాంతి, నీకు సంతృప్తి, నీకు ఆనందము లభిస్తుంది గుర్తింపుతో కాదు, ప్రేమతో. కనుకనే భక్తులారా, గుర్తింపులు ఎంబడకండి, ప్రేమను పొందే ప్రయత్నం. ఎందుకంటే అదే మనందరిది స్వభావం ఉంది. ప్రతి ఒక్క జీవిది స్వభావం ఏముంది? ప్రతి ఒక్క జీవిది అవసరం ఏముంది? వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ఎవ్రీ సోల్? ప్రతి ఒక్క ఆత్మది రెండే అవసరాలు ఉన్నాయి, రెండే. దీని తప్ప ఇంకేం లేవు. ఏమంది రెండు అవసరాలు? వి ఆల్వేస్ వాంట్ టు లవ్ సమ్వన్. మనం ఎప్పుడు ఒక్కరిని ప్రేమించాలనుకుంటాము. ఇంకో అవసరం ఏముంది? వి ఆల్వేస్ వాంట్ టు బి లవ్డ్ బై సమ్వన్. మనం ఎప్పుడే ఆశిస్తాము, నన్ను ఎవరన్నా ప్రేమించాలని. ఉన్నారు లేరు కదండి? కానీ మీకు అనిపిస్తుంది, ఓహో నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నా భర్త నన్ను ప్రేమిస్తుండు, నా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తుండు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తుంది. ఎవరు నిన్ను ప్రేమిస్తలేరు. అందరూ కేవలం నిన్ను వాడుకుంటుంటే, నీ దగ్గర ఉన్న వస్తువును, డబ్బును పొందడానికి నిన్ను ప్రేమించినట్టు వాళ్ళు నటిస్తున్నారు, నిన్ను వాడుకుంటుంది. దే ఆర్ యూజింగ్ యూ. ఇంకా వాడకం ఏమంటారు? ఆ వాడకం అంటారు కామ. ప్రేమకు అపోజిట్ శబ్దం ఏముంది? కామ. సో కనుకనే ఈ ప్రేమ ఇంకా కామ మధ్యలో తేడా తెలుసుకోండి. మనందరూ ఒక పెద్ద భ్రమ ఉంది. ఏంటో భ్రమ? వీఆర్ మిస్అండర్స్టాండింగ్ లస్ట్ టు బి లవ్. కామను మనం ప్రేమలాగా చూస్తాం. ఇది మన పెద్ద పొరపాటు. ఏ క్షణమైతే నువ్వు కామను ప్రేమలా చూస్తావో నీ జీవితం నష్టమైందంటూ, నష్టపోయి దారి పట్టింది. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమనే లేదు. ప్రేమ అనే పదము ఈ భౌతిక లోకంకి చెందిన శబ్దం కాదు. ఇది ఈ భౌతిక జగతంకి, ఈ బ్రహ్మాండానికి, విశ్వంకి చెందిన విషయం కాదు. అది
అది వైకుంఠంకి చెందిన విషయము. అది ఆత్మ ఇంకా పరమాత్మ మధ్యలో ఉన్న సంబంధంని ప్రేమ అంటారు. ఇంకా కామ అంటే ఏంటి? కామ అంటే భౌతిక లోకంలో ఉన్న భౌతిక విషయం. పేరుతో అదే ఎట్లంటారు స్వామి గారు? ఇందులో అందరు ఇయ్యాలి ఏమంటారు? అది లవ్ కాదు. అడేమంటుడు? ఐ వాంట్ టు ఎంజాయ్. నాకు నీ దేహంని ఎంజాయ్ చేసేది ఉంది, నీ డబ్బుని ఎంజాయ్ చేసేది ఉంది, నీ పొజిషన్ని ఎంజాయ్ చేసేది ఉంది. నిన్ను కాదు. నువ్వు మధ్యలో ఉన్నావు కాబట్టి నిన్ను ప్రేమించినట్టు నటిస్తుంది. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తే నువ్వు అవన్నీ ఇస్తావు కాబట్టి. నిన్ను ప్రేమించినట్టు నేను నటిస్తే నీ పర్సన్ ఖాళీ చేయొచ్చు. ఇంకా ఈ దుర్మార్గులు కూరగాయలు మగవాళ్ళు నంబర్ 1 ఫుల్ రాసుకోవాలి. అందరూ కొంచెం అమ్మాయికి ఇట్లా అనుకో, ప్రవచనం కూర్చొని అటు చూస్తారు. ఇట్లా అనుకోదాన్ని ఇక దేవుని రోగులు. ఇక ఒక అమ్మాయిని ఇట్లా నన్ను ప్రేమిస్తుంది. మొన్న ఒకటి ఎప్పుడు మనం ఫోన్ మాట్లాడుతాం. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఏమైందిరా అంటే, ఒక అమ్మాయి అంటుంది నేను నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను, ఇంకా సావని. నేనన్నా నీ దగ్గర ఏముందని ప్రేమిస్తారు? నీకు జాబ్ ఉందా, నీకు చదువు ఉందా, నీకు ఇల్లు ఉందా, కొంచెం తెల్లగా అందం ఉండవు అంతే. కనుకనే ఓ మూర్ఖులారా, నా మిత్రులారా, మూర్ఖు మిత్రులారా, ఓ మై ఫూలిష్ ఫ్రెండ్స్, ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని అని సందేశం మెసేజ్ పంపిందనుకోండి, పొంగకుంది. దాని ఉద్దేశం మీరు కాదు, మీ జేబుంది. అవుతుంది అందరూ. ఎక్స్పీరియన్స్ మాకు చాలా ఉన్నట్టుంది. అదేవిధంగా ఓ నా మూర్ఖుల అమ్మాయిలు, నా బిడ్డలారా, వీళ్ళ కొడుకులు, మీరందరూ నా బిడ్డలు, మీరు పొంగిపోకుంది. ఓ వాడు నన్ను ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టిండు. వాడు కేవలం నీ శరీరాన్ని వాడుకుంటుంది అంతే. నీ శరీరం ఏ రోజు వాడుకున్నాడో, చింగం లాగా రసం వెళ్ళిందా, చింగం ఎంతసేపు నోట్లే, ఎంతసేపు నమ్ముతాడు? జ్యూస్ ఉన్నంత వరకు. జ్యూస్ అయిపోయిందా ఎట్లా అనిపించింది? ఇదే మీ పరిస్థితి. వాళ్ళు మిమ్మల్ని ఉంచేస్తారు, మీరు వాళ్ళు ఉంచేస్తారు. ఇద్దరు ఉంచారు. చివరి పరిస్థితి ఏంది? ఇద్దరి పరిస్థితి ఏంది? ఉన్నారు చాలామంది ఇక్కడ వంశీయులు, కుమోటర్లు. పాపం ఎక్కడ దిక్కులేని తీసుకోండి, ఎక్కువ దిక్కనట్టు. అరే ఇవాళ తప్పకుండా మీ జస్ట్ మీకు నేను కొంచెం మూడ్ లైట్ చేస్తున్నా, కానీ మూడ్ లైట్తో పాటు మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఈ విషయాలు నేను మీకు ఛాలెంజ్ చెప్తా. మీ ఫ్రెండ్ కూడా చెప్పాడు, నువ్వు ఏ స్వామి ఏ సాధు చెప్పాడు, ఏ మందిరం చెప్పాడు. నేను ఒప్పని చెప్తున్నా, నగ్న సత్యం చెప్తున్నా, మీకు డైరీతో చెప్తున్నా. ఏమంటావు అమ్మా? వాస్తవేనా? చేతిలో బీడు పెడుతున్నారు, అది వాస్తవం అంటది, తప్పదు. ఈ ప్రపంచంలో, ఈ భౌతిక జగతంలో ప్రేమ అన్నది లేదు. దెర్ ఈస్ నథింగ్ యాజ్ లవ్. ఇక్కడ కేవలం ఏముంది? ఏముంది? కామ, KAMA, నాట్ PREMA. నో లవ్, ఓన్లీ లస్ట్. కామన్ ఇంగ్లీష్ ఏమంటారు? లస్ట్. లవ్ అండ్ లస్ట్. కృష్ణునికి ఏం ఆస్వాదించేది ఉంది? ప్రేమ ఆస్వాదించాడు. కనుకనే కృష్ణుడు అనుకుంటుండు, నేను యశోదమాత ముంగట నా చతుర్భుజ నారాయణ ముందు పెట్టానుకో, యశోద ఏం చెప్తుంది? స్వామి అయ్యా దండం పెడుతుంది, ధూపం దీపం నైవేద్యం పెడుతుంది. కట్టెబట్టని చంపలేక రాదు, నన్ను గట్టిగా మందలియది.
గోపికల ముంగట నేను నా చతుర్భుజ నారాయణ రూపం చూపెడితే జరిగింది. శ్రీకృష్ణుడు ఇంకా గోపికలతో రాసిన చేసినప్పుడు నిత్యం కృష్ణుడు మధ్యలోకి పారిపోయాడు. కొంచెం వాళ్ళ ప్రేమ ఉత్సవం ఇంకా పెంచడానికి మాయమైపోయాడు. వీళ్ళందరూ ఎత్తురు ఎక్కడ తొలగని ఇంకా సతల్చాయి. కృష్ణుడు ఏం చేశాడు? చతుర్భుజ నారాయణ రూపం ధరించాడు. నిలబడ్డాడు కదా. అందరూ గోపికలు ఎక్కుతురు చూసరి ఓ నారాయణ దండం పెట్టుడు. మా కృష్ణుడు చూసేదా? నారాయణ ఏమంటారు? మా కృష్ణుడు చూసేదా? తప్పుతో ఏమంటారు? నోరు తెరలేకపోతుండ్రు. అటు అటు వెళ్ళాలి. సమస్త గోపికలు వచ్చిండు. సమస్త గోపికలు వచ్చిండు. మా కృష్ణుడు చూసావా నారాయణ? మా కృష్ణుడు చూసావా అంటే అటు చూపెడుతున్నాడు. కానీ చివరికి అమ్మవారు వచ్చింది, శ్రీమతి రాధారాణి. ఆమె చదువుతుంది, నారాయణ మీ పాదాలకు వందనాలు. మా కృష్ణుడు చూశావా? నా కృష్ణుడు చూశావా అని అడిగేసరికి అటు చేయి లేవట్టిండు. కానీ అన్ని రెండు ఆర్టిఫిషియల్ ఎరిగిపోయినాయి. మళ్ళీ ఊరిగా చూపు వచ్చేసాడు. అంటే ఏంది? రాధారాణి ప్రేమ సమక్షంగా కృష్ణుడు కూడా తన రూపంని కాపాడుకోలేకపోతున్నాడు. కనుకనే బృందావనంలో మీరు బృందావనం అత్తిరంటే అక్కడ ఎవరు కూడా కృష్ణ కృష్ణ అన్నారు. ఏమంటారు అక్కడ? ఇది ఎవరితో వాళ్ళకు ఇప్పుడు దాటలేదు, అది కూడా దాటలేదు. అక్కడ అందరూ ఒక్కొక్కరు, ఆటో డ్రైవర్ కూడా, బిచ్చ పడినోడు కూడా, వంటలు చేసేవాడు కూడా, అడ్డిచ్చేవాడు కూడా, ఊడ్చేవాడు కూడా. ఎందుకు మరి? ఎందుకంటే బృందావనంలో కృష్ణుడు రాజు. కానీ ఆ రాజును నియంత్రించే వ్యక్తి ఎవరు? రాధారాణి, ఈ మహారాణి. ఇప్పుడు మీపై కొందరు అనుకుంటచ్చు, అవును నన్ను కూడా మా ఆవిడ అట్లా నియంత్రిస్తారు. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ నాట్ కృష్ణ. నువ్వు కృష్ణుడివి కావు, మీ ఆవిడ రాధారాణి కాదు. కృష్ణుడు రాధారాణి ప్రేమకు లొంగిపోతాడు, మీరు మీ ఆవిడ కామంకి లొంగిపోయి ఉన్నారు. ఓపెన్ చెప్తుంది. అవునులేదు, మిమ్మల్ని ఆట అడిగితే మీరు ఆడతారు. ఇలా పెద్ద పెద్ద పులులు బయట ఎవరు బయట కడప దాటిందంటే కడప కూడా కాదు, కంపౌండ్ కడప వచ్చిందా మ్యావ్. ఎవరు పుల్లు ఏమవుతారు? ఇక పుల్లు ఏమవుతారు? పిల్లలు చెప్తుంటారు. పిల్లలందరూ పిల్లలే. పెళ్ళేనండి పులివా కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా రెండు బయట ఒకటి, నువ్వు పులి అన్న ఏమన్నా నాకు తెలుసు, నువ్వు పిల్లివే. పెళ్ళి చేసుకున్నావంటే పిల్లివే, పులిలు కేవలం మేమే ఉన్నాడు కదా. ఇంకా పులే కాదు, సింహం, నరహరి. కనుకనే ఈ ప్రేమ ఇంకా కామం తెలుసు. బృందావనంలో కృష్ణుడు రాధారాణి ప్రేమకు లొంగిపోయి ఉన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక విషయంకి లొంగిపోయినట్టుంటే ఆ విషయం ఎంతో గొప్ప ఉంటుంది ఆలోచించండి. ఇంకా ఆ విషయంని ధరించిన, ఆ విషయంని పొందే కాదు, ఆ విషయంని ఓనరు వాళ్ళతో గొప్ప ఉండొచ్చు. ఇప్పుడు మనం అందరం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మీకు అర్థమయ్యేటట్టు. మనం అందరము అంటాము, నేను బిర్లా కావాలా, నేను అంబానీ కావాలా, నేను అడానీ కావాలనుకోను. అవును, అందరి కోరిక, అందరి కోరిక ఉంది. ఐ షుడ్ బికమ్ బిర్లా, ఐ షుడ్ బికమ్ అంబానీ, ఐ షుడ్ బికమ్ అడానీ. ఎందుకు వ్యక్తియా? ఎందుకు అంబానీ అడానీ అలా కావాలనుకుంటారు?
చెప్పండి. బాగా స్మార్ట్గా ఉన్నాడా అడాని? ఇప్పుడు 6 ప్యాక్ ఉన్నాడా? వీ షేప్ బాడీ ఉందా? ఎందుకు? వై వీఆర్ ఎస్పైరింగ్ టు బికమ్ అడాని అండ్ అంబానీ? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముంది? డబ్బు ఉంది. డబ్బు ఆ వ్యక్తిగా పొజిషన్ ఉంది, అవును లేదా? అదేవిధంగా కృష్ణుడు రాధారానికి లొంగిపోయి ఉన్నాడు. ఎందుకు లొంగిపోయినాడు? రాధారాణి ఇంకా గోపికలు కృష్ణుడిని నియంత్రిస్తుండ్రు. ఏ కృష్ణుడైతే 33 కోట్ల దేవతలను నియంత్రిస్తుండో, అఖిలాండ కోటి బ్రహ్మాండాలను నియంత్రిస్తుండో, ఆ వ్యక్తి ఎవరి చేత నియంత్రించబడుతుండో? గోపికలు ఇంకా రాధారాణి చేత నియంత్రించబడుతుంది. ఎంతవరకు చెప్పండి? ఎంతవరకు? గోపికలు అంటారు, కృష్ణ నువ్వు డ్యాన్స్ చేయాలి. నేనేకంత డ్యాన్స్ చేయాలి. చేస్తావు. మీ ఫ్రెండ్ అంటాడు, రాధన లగ్గంలో మేము డ్యాన్స్ చేసేది ఉంది అంటలేదు ఫ్రెండ్స్ పెళ్ళప్పుడు. మీరేమంటారు? అత్తము కన్నా కండిషన్లు ఉన్నాయి, వెనక ఫుల్ ఉండాలి, డిక్కీ ఫుల్ ఉండాలి. ఏం ఫుల్ ఉంటాయి? నువ్వు ఫుల్ చేసినా డిక్కీ? ఏ ఊరు ఇది? ఆరబిడ్డా? అరే నా ఊరు ఉన్నాను నేను. ఆరబిడ్డ ఏంటి అది? ఎక్కడ ఉంది? తెలుగు వాళ్ళ? మీకు సరే, ఇప్పుడు కొంచెం ఎక్కువ ప్రేమ అయింది ఇక్కడ ఆరబిడ్డ కాబట్టి. పెళ్ళైతే డిక్కీ దింపబడుతుంది. వాడు ఎందుకు ఎగురుతాడు? తాడానికి సీసాలు పెడితే ఎగురుతాడు. వాడు పుకట్లు ఎగర కూడా కాదు. పుకట్లు ఎగిరిన 2 నిమిషాలే, తాగి కూడా 2 నిమిషాలే ఎగురుతాడు. నేను చూసినవి అంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అది ఎగురుతున్నారు. వేయదు, ట్యాంక్ ఫుల్ చేయాలి కదా, కార్కి ట్యాంక్ ఫుల్ చేయాలి, అప్పుడే ఎగురుతారు. సో మన దోస్తులు అంటే మనం నా దోస్తు, నా ఆత్మీయుడు, నా బంధువుడు, నా వీడు, నా వాడని మనం ఎంత ప్రేమతో అనుకుంటాము. కానీ వాడు దేనికి ఎగురుతుండు? నీకోసం కాదు, సీసాల కోసం ఎగురుతుంది. నీ మీద ప్రేమని కాదు, సీసాల మీద ప్రేమ అప్పుడే ఎగురుతుంది వాడు. కానీ ఇక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి గోపికలు అంటున్నారు, కృష్ణ యూ షుడ్ డాన్స్ ఫర్ అస్. నువ్వు మా కోసం డాన్స్ చేయాలి. నువ్వు మా కోసం డాన్స్ చేస్తే నేను మీకు ఏమి ఇస్తాం? కృష్ణ అంటుడు, చేస్తాను, కానీ దాని బదులు మీరు నాకు ఏమి ఇస్తారు? నెక్స్ట్ అడుగుతున్నాను, నువ్వు ఏమి ఇస్తాం? ఒక్క దోషేడు మజ్జిగ. చచ్చియా బర్ ఛాసే నాచ నచ్చావే. ఒక భక్తుడు రాస్తాడు, చచ్చియా అంటే ఏంటి? దోషుడు. చచ్చియా బర్ ఛాస్ పే నాచ నచ్చావే. గోపికలు కృష్ణుడికి, ఏ కృష్ణుడి సమస్త చర జీవులను ఎగిరిపిస్తుండో, మాయాదేవిని ఎగిరిపిస్తుండు, ప్రకృతి యొక్క 3 గుణాలను ఎగిరిస్తుండు. ఆ కృష్ణుడు గోపికల చేత ఎగురుతుండు. ఏంటి ప్రలోభన? దోషుడు మజ్జిగ. మళ్ళీ సరే, మన కోసం మజ్జిగ పెద్ద అనుకోవచ్చు మనం, అబ్బా మజ్జిగ అని. అండర్స్టాండ్ కృష్ణస్ పొజిషన్. కృష్ణుని తండ్రి ఎవరు? నంద మహారాజు. లేదా నంద మహారాజ్ దగ్గర 9 లక్షల ఆవులు ఉన్నాయి. ఎన్ని లక్షలు? 9 లక్షల ఆవులు. 9 లక్షల ఆవులకెళ్ళే ఒక్క ఆవు కనీసం 1 లీటర్ పాలిచ్చిన. ఎన్ని లీటర్ పాలినాయి? 9 లక్షల లీటర్ పాలు. లేదు, 9 లక్షల లీటర్ పాలను మరిగించి అందులో కొంచెం పెరిగేసినాం అనుకో, 9 లక్షల లీటరు పెరుగు అవుతుంది. ఇంకా ఆ పెరుగును చిలికినాం అనుకో, అందుకే ఎంత వెన్నెత్తుండొచ్చు? కనీసం 4 లక్షలు అంటాం, 50%. అవులేదు, 4 లక్షల కేజీయా వెన్న బయట పడుతుంది. ఇంకా మిగిలింది ఏంటి? అది మజ్జిగ. మన 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 మజ్జిగ అంటే ఏంటి? ₹1 పెరుగు తెచ్చుకోవాలా, మళ్ళీ 1 లీటర్ నీళ్ళు పోసుకోవాలా, ఇంత ఉప్పు కలుపుకోవాలా, అది మజ్జిగ. మజ్జిగ అది కాదు. ఒరిజినల్ మజ్జిగ అంటే ఏంటి? పాలను మరిగించి అందులో పెరుగు తోడేసి దాన్ని పెరిగిన తర్వాత చిలకాలి. చిలికిన తర్వాత అందులోకి వెళ్ళి వెన్న బయటపడిన తర్వాత మిగిలింది మజ్జిగ.
ఆలోచించుని నంద మహారాజ్ దగ్గర ఎంత మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు కదా మనపై ఎవరైనా పోయి అంబానీ రూపాయి డ్యాన్స్ చేస్తా అన్నట్టు, అవును కదా. అంబానీ దగ్గర పోయి ఒక రూపాయి ఇస్తా, 10 రూపాయలు ఇస్తా, నాకు కొంచెం డ్యాన్స్ చేస్తావా చెప్తాడు. ఎట్లా అనిపిస్తుంది? నీకు కావాలంటే ఇగో నీకు 10 లక్షల రూపాయలు డ్యాన్స్ చేయి, అవును కదా. కృష్ణుని పరిస్థితి అలా ఉంది. వాళ్ళు చిలికి నాటి కాలంలో కదా, నీకు వెళ్ళకపోవచ్చు. మేము చిన్న ఉన్నప్పుడు ఇంటింటికడ ఏముంటుండే గంజి, ఉండదు. అందరూ గంజి ఉంటుండే. తాగి పొద్దున మిగిలింది ఏమిస్తుంది? రేపు కోసం ఉంచుకుంటారా? ఏమిస్తుంది గంజిని? బర్రెల కుర్దిలో పోతుంది, అవును. ఆ బర్రెలు సాయంత్రం వచ్చి కుర్దిలో ఇంత చూసి ఇప్పుడు బర్రెలు ఏం చూస్తారు? ఆ కుర్ది కూడా ముఖమే తీడుగా వెళ్తుంటా సాయంత్రం. అట్లా గోపికలు నందమహారాజ్ ఇంట్లో లక్షల లీటర్లు మజ్జిగ కుర్దిలో పోతుండే. ఆ వ్యక్తికి వీళ్ళేమంటారు? నీ డ్యాన్స్ చేస్తే ఏం చేస్తాము? దోషుడు మజ్జిగ తగ్గిస్తాము. కృష్ణుడు అవునా, నిజమా, మీరు దాపిస్తారా? అండ్ కృష్ణ ఈజ్ డాన్సింగ్. కృష్ణుడు ఎగురుతుండు, నాట్యం చేస్తున్న వాళ్ళ కోసం. తాహే అహిరన్కి చోరియా, అహిరన్కి చూడండి గొల్లబామలు. గొల్లబామలు ఏమిస్తారు? కృష్ణుడిని దోషుడు మజ్జిగని ప్రలోభన చూపెట్టి ఎగిరిపిస్తుంది. ఇంకా కృష్ణుడు ఎగురుతుండు. మజ్జిగ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏముంది? ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ప్రేమమూర్తి. ఈ వ్యక్తికి ఏమద్దు, ఈ వ్యక్తికి ఏం కావాల్సింది? కేవలం ప్రేమ కావాల్సింది. ఈ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్, ఈజ్ ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని నిండా ఉంది, అతనికి ఏం కావాలి? ఇంకా ఆ కృష్ణునికి అందరికంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరు ప్రపంచంలో? గోపికలు. ఆ కృష్ణుని ప్రేమించే వాళ్ళు ఎవరు? బ్రజ గోపికలు. మిగతా ఎవరు? ఎంత వాళ్ళ ప్రేమ? ద్వారకలో ఉన్నప్పుడు కృష్ణుడికి ఒక రోజు తలనొప్పి లేచింది. ద్వారకలో కృష్ణుడు పరిపాలిస్తుడు రాజులాగా, 16,108 రాములతో సహా, ఉండదా? విపరీతమైన తలనొప్పి లేచింది. మనకుంటే ఎక్స్పీరియన్స్ తలనొప్పి ఎట్లయితే అవస్థ, ఎటు మనసు ఉంటుంది, ఎటు సుమారు పడదు తలనొప్పి లేదు. సో వీళ్ళందరూ 16,108 భార్యలు, అయ్యా స్వామి ఏమైంది, చచ్చిపోతాను వశపడతలేదు. ఏమది పరిష్కారం ఏముంది? నా భక్తుల పాదాల గులి. ఏంది మెడిసిన్? అమృతాంజన్ కాదు, డోలో కాదు. ఏంది సొల్యూషన్? నా భక్తుల పాదాల చరణ ధులి. అప్పుడు నారదుని వచ్చాడు. నారదుని ద్వారకా వచ్చిన తర్వాత వీళ్ళంటారు, అయ్యా మీరే గొప్ప భక్తులు, మీ పాదాలు ధులి ఇవ్వండి. నారదుడు అంటాడు, నాకంటే గొప్ప భక్తులు మీరే ఉన్నారు. 24 గంటలు వారితో పాటు ఉండి వారి సేవ ఎత్తున్నారు. మీ పాదాలు ధులి అతనికి ఇవ్వండి, మీరు పెట్టండి, రుద్దండి మొత్తం తల మీద. 16,000 మంది ఉన్నారు మీరు. వాళ్ళు ఏమంటున్నారు? మునీంద్ర, ఇటువంటి ఘోరమైన పాపం చేస్తుంటే నరకం పోతాం. మా భర్త పాదాల మా పాదాలు ధులి మా భర్త తల పెడతామా? ఎటువంటి పాపం మేము నరకం పడతాము, నరకవాసం అవుతాము. అంత మా వల్ల కాదు. వాళ్ళు కాలం జరిగి కృష్ణుడికి ఇంటికి ఎక్కువ. ఇక నార్మల్, అయ్యా మరి మీరే చెప్పాలా, తలనొప్పి మీదే, పరిష్కారం కూడా మీరే చెప్పాలి అంటే. నా భక్తుల భక్తులు ఇక్కడ ఉన్నారు కదంటే వాళ్ళు ఇవ్వంటున్నారు. మరి సెకండ్ ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. సో సెకండ్ ఆప్షన్ ఎవరు? పెద్ద యోగులు హిమాలయాలో నాపై ధ్యానం చేస్తున్నారు, నన్ను పొందడానికి, నన్ను చేరుకోవడానికి, అవును నా కృపకు పాత్రడానికి. వాళ్ళు ఎదుర్కొంటారు. నారదు ముని ద్వారకెళ్ళి ఫ్లైట్ పట్టిండు చక్కగా హిమాలయ, ఇమీడియట్ ఫ్లైట్, ఎమర్జెన్సీ ఉంది కదా తలనొప్పి. అక్కడ అందరు కూర్చున్నారు ధ్యానం చేసుకున్నారు. అయ్యా మునీంద్ర, నారా ఇలా రావడం జరిగింది.
అరే రావడం ఏంది, మీరు ఎవరిపై ధ్యానం చేస్తున్నారో ఆ వ్యక్తి తలనొప్పి లేచింది, అవునా దాని పరిష్కారం ట్రీట్మెంట్ ఏముంది, మీ పాదాల ధూళి. మేము సంసారము అన్ని వదిలేసుకొని ఇది వదిలేసుకొని అది వదిలేసుకొని అన్నిటికీ దూరమై నేనుగా ధ్యానం చేస్తున్నాము అతన్ని కృప పాత్రలు కావాలని, అతని ప్రేమను పొందడానికి, అతన్ని పొందడానికి. మాతో ఇంత మీద పాప చెప్పుకుంటారా, అట్లయితే నేను చేసినట్టుంది మస్ తపస్సు అంత అవుతుంది, వ్యర్థం భంగం అయిపోతుంది, మేమా పాపం చేయము, మా వల్ల కాదు, మా కట్టకండి అది నార్మల్ రిటర్న్ ఫైట్ దొరకదు. అయ్యా సెకండ్ ఆప్షన్ కూడా ఫెయిల్. చివరి అంటారు అయ్యా థర్డ్ ఆప్షన్, లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏముంది, వీళ్ళకి అంటున్నారు వాళ్ళకి అన్నారు, మరి చివరికి ఉన్నారు ఎవరికి భక్తులు. ఇక బృందావనంలో అక్కడ గోపికలు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు చివరి ఆప్షన్. ఇక వాళ్ళు లేకపోతే ఇక వేరే ఉంటాయి, ఇక వల్ల కాదు, ఇక ఇది నేను తట్టుకోలేకపోతున్నా, ఈ తలనొప్పి ఏమిటి ఇక నా ప్రాణం పోయేటట్టు. సో నారదుని ఇమీడియట్లీగా ద్వారకెళ్ళి బృందావనం వచ్చేసి వచ్చిన తర్వాత నారదుని చూసి వాళ్ళందరూ పడింది నేర్చుకోసం. 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. 11 సంవత్సరాలు కృష్ణుడు చెప్పిపోయింది నేను వస్తున్నాను, ఎల్లుండి వస్తా, 2 రోజుల పని ఉంది, ఎల్లుండి తిరిగి వచ్చేస్తానేమో, ఇక వస్తాడేమో, ఇక వస్తాడేమో, ఇక వస్తాడేమో. ఎన్ని రోజులు గడిచినాయి? 100 సంవత్సరాలు గడిచినాయి. కానీ కృష్ణుడు ఎన్నడూ కూడా తిరిగి మళ్ళీ రాలేదు. ఇప్పుడు మనం ఉంటే ఎన్ని రోజులు తెలుసుకుంటాం? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మన పని చేసుకుంటాం, అవును. కానీ వీళ్ళు 100 సంవత్సరాలు ప్రతిరోజు ఏ దారి పట్టుకొని కృష్ణుడు పోయిండో అదే దారి మీద కూర్చుని చూస్తూ ఉండాలి, ఇక వస్తాడు, ఇక వస్తాడు. మంచి మంచి బట్టలు వేసుకొని, మంచి మంచి నగాలు వేసుకొని, మంచి మంచి వంటకాలు, కృష్ణుడు ఇష్టమైన వంటకాలు నైవేద్యాలు తయారు చేసుకొని కూర్చుంటుంది. మనకు అనిపిస్తుంది అయ్యో బాధలు ఉంటే మంచి బట్టలు వేసుకుంటారు, మేకప్లు చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు మనం బాధ ఉంటే మేకప్ వేసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, నగాలు వేసుకుంటారా? మీ బాధ ఉంటే ఏమన్నా ఎప్పుడు వేసుకుంటారు? ఎప్పుడు వేసుకోండి మంచి బట్టలు, మంచి నగాలు, మనసు ఆనందం ఉంటాం లేదు. కానీ వీళ్ళు ప్రతిరోజు ఎందుకు తయారవుతున్నారు? ప్రతిరోజు ఇంత అలంకరణ ఎందుకంటే మేము బాధపడుకుంటా, మేము ఏడ్చుకుంటా, మేము అలంకరణ చేసుకోకపోతే, మేము మంచి బట్టలు వేసుకోకపోతే, మంచి పూలని అలంకరణ చేసుకోకపోతే, మంచి నగాలు వేసుకోకపోతే, ఒకవేళ సడన్గా కృష్ణ వచ్చినట్టు మమ్మల్ని బాధపడతా చూసి అతడు బాధపడతాడు. సో కనుకనే అతడు బాధపడుతుంది, వీళ్ళు వాళ్ళ బాధను కప్పేసుకొని తయారైపోతుంటుంది. దీన్ని అంటారు ప్రేమ. ఇప్పటి భార్యలు ఫోన్ చేస్తారు, అత్తున్నావా రాత్రి ఇంటికి? అత్తున్నా. తింటావా? ఎందుకు? ఇది అప్పటికి తిని కొంచెం ఊసేసుకొని బాగా వాడి పెట్టేసుకున్నది. ఇక అది ఇట్లా దోస్తుంది ఉండదు, ఏమన్నా దారాలు తినేస్తాడు, కొన్ని దావత్లు తినేస్తాడు. నేను ఇంటికంటే దీనికి పెంచదు, ఎందుకు కూడండి అది మళ్ళీ అంటుడా, మళ్ళీ అడుగుడా, మళ్ళీ కోసుడా. ఓ పని చేయి, అత్తున్నావు కదా అట్లా ఏమైనా అడగరాదు, నువ్వు తిని రాదు. ఇప్పటి భార్యలు. కానీ వీళ్ళు ప్రతిరోజు వంటకాలు చేసుకొని రెడీగా ఉంటారు. ఎందుకు? అత్తకత్తని ఆకలి అంటే ఏం లేకపోతే మళ్ళీ బాధపడతాడేమో. తోల మనసులో ఏముంది? కృష్ణుడు బాధపడద్దు, కృష్ణ షుడ్ ఆల్వేస్ బి హ్యాపీ, దాట్ ఈస్ లవ్. దాన్ని అంటారు ప్రేమ. కామ అంటే ఏంటి? మొత్తం ప్రపంచం బాధపడదు, అందరు గంగలలోని, నేను మాత్రం హాయిగా హ్యాపీగా ఉండాలి. అవును, దీన్ని అంటారు కామ. కనుకనే మా గౌడీయ వైష్ణవ ఆచార్యులు కామ ఇంకా ప్రేమకు ఒక డెఫినేషన్ ఇస్తుంది, నిర్వచనం. आत्मेन्द्रिय प्रीति वांछा तारे बोले काम, कृष्णेन्द्रिय प्रीति इच्छा तारे घरे प्रेम नाम. आत्मेन्द्रिय प्रीति वांछा,
ఎప్పుడైతే నువ్వు నీ ఇంద్రియాల సంతృప్తి విషయం ఆలోచిస్తావు దాన్ని అంటారు కామం. ఆలోచించండి, ఈ డెఫినేషన్ అర్థం చేసుకోండి. తర్వాత మీకు తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఏముందో, ప్రేమ ఉందా కామం ఉందా. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన విషయం ఆలోచిస్తుండ్రు. ప్రతి ఒక్క సంబంధం బేసిస్ ఏం ఆధారం ఏముంది, వాట్ విల్ ఐ గెయిన్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ దాట్ పర్సన్. అవును కదా, నాకు ఆ వ్యక్తితో ఏం లాభం జరుగుతుంది అని తెలుసుకొని సంబంధం చేసుకోలేదు. ఏం లాభం లేకపోతే అంతెందుకు, మీరు కొంచెం మా భక్తులుగా మారుంది, మద్యం మాంసం మానేది అంతే. భక్తులుగా మారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రం జపిస్తూ మద్యం మాంసం దూరం కరిగంతే. రెండే 4 గంటలేదు, మేము 4 పాటిస్తాం. మద్యం మాంసం దూతం వ్యభిచారం మేము పాటిస్తాం, కానీ 4 గంటలేదు ఈ 2కి దూరం కలిగి. దేనికి? మందుకు ఇంకా మాంసంకి. 99% మీకు చుట్టాలు, మీ దోస్తులు, బంధువులు మీకు కడైపోతారు. ఈ అలా దగ్గరకు పోతే ఏం లావరాడు, తినడు పెట్టాడు, వాడు తాగడు తాగిపోయాడు. 99%, 100% ఓటు రాడు. వాడు ఇంతగా వచ్చాడు, దేని వచ్చాడు? తాగుడు తిండి కోసం వచ్చిండు. వాడు నీ దోస్తు కాదు, వాడు హేవర్ట్స్ 5000 దోస్తాడు. వాడు కింగ్ ఫిషర్ దోస్తు, వాడు బ్లూ ఇంపీరియల్ దోస్తు, నీ దోస్తు కాదాడు. అప్పుడు ఎవరికి అత్తడు, అప్పుడు ఎవరికి ఇంతపడి ఉంటాడో వాడే నిజమే దోస్తు. ట్రై చేయండి. చాలా మంది ప్రభుజీ అందరికి మంచిగా, మా ఇంటికి ఎవరు అత్తలేరు, నన్ను మంచిదే కదా రాకపోతే. వాడు నీకోసం అత్తాడు, మా భక్తులు చెప్తారు, కొత్త భక్తులు అయిన తర్వాత ప్రభుజీ మా ఇంటికి ఎవరు అత్తలేరు, మమ్మల్ని ఎవరు వెళ్తారు, అది మంచిదే కదా, షుడ్ బి హ్యాపీ. వారం 2-3 వేలు జగ్ సేవ్ అవుతున్నాయి. అవును లేదా? సండే కూర్చుంటే 2 వేలు అవుతున్నాయి కదా. రోడ్డు మీద చెట్టలో కూర్చుంటే, రోడ్డు పక్క పొందా శనగలు బుక్కుడా, బుట్టాలు బుక్కుడా వేసుకుంటా, ఇక లోపల పండక మన ఏమైంది బయట ఓన్ బాధలు పడేప్పుడు ఉంటాడు. అదే ఏం చేయాలరా, అది ఇవ్వదురా, అది అందదురా, అది పెట్టదురా, అది చేయరా కప్తాడు. ఇక వాడు అరే నీదేం లేదు రా, అయితే 5% ఉంది, నా దగ్గర 50% ఉంది, వాడెప్పుడు ఇక అది చెప్పేసరికి ఇంకో లోపల ఎక్కడ ఇక లోపల మందు పోయిందా బయట ఏమవుతాడు, మన బాధ వస్తాడు. ఎస్పెషల్లీ మామ అల్లుళ్ళు, మామకు అల్లుంటే బాగా పెట్టి బెల్లం, అల్లుంటికి వచ్చిందా అత్త మంచిగా నూరుతుంది మసాలాలు, మామ ఎత్తాడు. ఇక ఇద్దరు కూర్చుంటారు. ఇక కొంచెం 2-3 పోయినాయి లోపలికి, పోయినా చెప్తాడు ఇక మామ ఏంటి నీ బిడ్డ మనలాడా ఇది చెప్తుంది, అది చెప్తే ఇట్లా సతాస్తుంది, అట్లా ఇక పెద్ద ఇక ఒక పుస్తకం ఇక చెప్తాడు ఈ కథలు బిడ్డ విషయం మామకు. మామ అంటాడు, అల్లుడా మా బిడ్డ అయితే ఇంకా చాలా మంచిగా ఉంది, నేను మీ అత్త అట్లా నీకు ఇచ్చిన, నువ్వు నా బిడ్డతో నేను చియర్స్. అవును కదా, నేను మీ అత్త అట్లనే ఇచ్చిన, నువ్వు నా బిడ్డతో వేగి, అందుకనే ఇద్దరు వేగిద్దాము. ఇద్దరు తీసుకొచ్చిందా రా కూర్చుందాం, ఇక ఫోన్ చేయు, దుకాణం రెడీ చేసి పెడతాం కదా. కానీ గోపికలు ప్రతిరోజు వంటకాలు చేసుకొని రెడీందరు. ఎందుకు? అత్తగత్తనే ఆకలేనంటే ఎట్లా, మేము లేదంటే అయ్యో లేదని ఒకసారి వంటలేరా, నాకు ఆకలిస్తుంది, బాధపడతారు. ఇది గోపికలు. కనుకనే బృందావనంలో నాదుని చేరుకున్న తర్వాత అయ్యా ముందర మీరు ఎక్కడ వెళ్తున్నావు, ద్వారకా నిండేసరికి వీళ్ళందరూ నారదుని మీద పట్టట్లేదు. ఒకసారి మా కృష్ణ ఎలా ఉన్నాడు, కృష్ణయ్య మనము 100 సంవత్సరాలు తొక్కి చూడడు, మన ముఖం చూద్దామా, సావనుడు వేస్ట్ వెళ్ళవాడు అడిగనుకున్నాడు. పెద్ద అడగా ఎదురు తిట్లు వెళ్తాము, ఎట్లున్నాడు అని వాళ్ళు చెప్పేసరికి కృష్ణుడి పరిస్థితి చాలా విపరీతం దారుణంగా ఉంది. ఏమైంది? తలనొప్పి లేచి ఏది చేసినా కానీ తగ్గుతలేదు. మరి దానికి అయ్యో మరి మీరేం దాని పరిష్కారం ఏంటంటే తన ప్రియమైన భక్తుల పాదాల దూరి, అయ్యో మరి అక్కడనే వాళ్ళ భార్య ఉన్నారు కదా,
వాళ్ళకంటే ఎక్కువ అదృష్టవంతులు మమ్మల్ని వదిలేసిండు, కానీ వాళ్ళు మాకంటే ఎక్కువ అదృష్టవంతులు. అవులేదా? నిరంతరము కృష్ణుడితో పాటు ఉండి కృష్ణుడు సేవ చేసుకుంటా కృష్ణుడు సన్నిధి ఉంటే అవకాశం కలిగింది. మేము దురదృష్టవంతులము అని వాళ్ళు బాధపడుతున్నారు, కానీ ఎవరెత్తలేరు. మరి యోగులు కదా, ఎవరెత్తలేరు. ఇక చివరికి ఎక్కడ ఆశ లేకుండా నిరాశలై కృష్ణయ్య నన్ను మీ దగ్గర పంపించాడు, మరి మీ సంగతి మీ పరిస్థితి అవునా? మా పాదాల ధూళితోని కృష్ణుడి తలలోకి తగ్గుతుందా? అవును అని చెప్పేసరికి అప్పటిదప్పుడే సమస్త గోపికలు లక్షల లక్షల గోపికలు లేచారు. కింద కూర్చుండి లంగలు పైకి తీసుకొని లేచారు. వాళ్ళ కాళ్ళకెళ్ళే పాదాలకెళ్ళే మొత్తం దుమ్మును తులి నెరిపులను గీక్కుడా సంచరింపారు. చెప్పండి, అప్పుడే లంగలు లేబట్టుకొని మొత్తం దుమ్ము గీకేసుకొని సంచరింపారు. నారమంటుడు, ఏ గుల్లబామలు మీకు ముందే బుద్ధి లేదు, మీరేం చేస్తుందో తెలుసా? మీ పాదాల ధూళి ఆ దేవాది దేవునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు పెడతారా? మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? మీకు మీ గతి ఏమో తెలుసా? అంటే ఏమవుతుంది అయ్యా? ఏమవుతుంది? మీరు శాశ్వతంగా నరకవాసులు అవుతారు. ఏమి చెప్తున్నావు? శాశ్వతంగా నరకవాసులు అవుతారు. మనం ఏమవుతుంది? ఓ ఇంద్ర థ్యాంక్ యూ వెరీ మచ్, ఏ సచి వారి సచి లేదా అప్పుడప్పుడు సచి తీసుకొని ఏమైనా వారసత్వం ఉంటుంది, అది ఇచ్చువద్దు, ఆ పెట్టువద్దు, ఆ నరకవాసులు అవ్వద్దు. అవును లేదా? అప్పుడు గోపికలు ఏమంటున్నారు? అవును అంతేనా? శాశ్వతంగా నరకవాసులు అవుతామా? కానీ మా పాదల ధూళి అంటిన తర్వాత కృష్ణుడి తలనొప్పి ఒక్క క్షణం కూడా తగ్గినట్లయితే, ఒక్క క్షణం మా పాదాల ధూళితో కృష్ణుడి తలనొప్పి ఒక్క క్షణం కూడా తగ్గినట్లయితే మేము శాశ్వతంగా నరకవాసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రేమ. ఉన్నారు ఎవరన్నా ఇక్కడ ఈ ప్రపంచం? మనటారు మనం ఎవరు? నువ్వు సరే, నేను అక్క నువ్వు కనుకనే కృష్ణునికి అందరికంటే ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు ఎవరు? గోపికలు. ఎందుకు? అమ్మాయిలని కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఫెమినైన్ బాడీ. ఒక స్త్రీని స్వరూపం కాదు అది. కృష్ణుడు ఒక పురుషుడు కదా, ఒక స్త్రీలను చూసి ఆకర్షపడుతుంది కదా. కృష్ణుడు అప్త కాముడు, అతని హృదయంలో కామ వాసన లేవు, అన్ని కామంకి అతీతుడైన వాడు అతడు. మనలాంటి బద్ధజీవుడు కాదు. ఒక స్వరూపంని చూసేసరికి ఆ పిచ్చి లేపడానికి. కృష్ణుడి పేరు అప్త కామ అంటే ఏంటి? వన్ హూస్ ఫుల్ ఆఫ్ ఆల్ డిజైర్స్, హూస్ డిజైర్స్ ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అది కృష్ణుడు. కృష్ణుడు అమ్మాయిలను చూసి ఆకర్షపడే వ్యక్తి కాదు. ఏం చూసి ఆకర్షపడే వ్యక్తి కాదు? మన హృదయంలో కూడా అదే ప్రేమ ఉంటే కృష్ణుడు ఆ గోపికలు ఎంత ప్రేమిస్తాడో, ఎంత అనుగ్రహిస్తాడో మనం కూడా అంతే అనుగ్రహిస్తాం. సో ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ అ ఫిజికల్ ఫార్మ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్ట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లవ్. ఇది అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక స్త్రీ పురుషులు కాదు అక్కడ ప్రేమను అందించే, ఇంకా ప్రేమను పొందే స్వరూపం. కృష్ణుడు ఎవరు? ప్రేమను పొందేవాడు. ఇంకా రాధరాని ఎవరు? ప్రేమను అందించే. సో సమస్త గోపికలపైకి అందరికంటే ఎక్కువ ప్రేమను అందించేది ఎవరు? శ్రీమతి గారు. ఆమె కంటే ఎక్కువ, ఆమెతో సమానము కృష్ణుని సేవించే, కృష్ణునికి ప్రేమ అందించే వ్యక్తి బ్రహ్మాండంలో లేవు. ఎంతవరకు అంటే కృష్ణుడు భగవద్గీతలో మాట చెప్తుండు. ఏమి చెప్తుండు? ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యం. అంటే ఏంటి? ఎవరు నన్ను ఏ విధంగా
పూజిస్తే నేను అదే విధంగా స్పందిస్తాను. అంటే ఏంటి, ఉన్న రూపాయి అయితే నేను రూపాయి ఇస్తాను. ఇది కృష్ణుడి లెక్క ఉంది. కృష్ణుడు నా వ్యవహారం ఎట్లుంటుంది, ఏ యథామం నువ్వు ఏ భావం వస్తావో నేను అదే విధంగా స్పందిస్తాను. కానీ కృష్ణుని మాట, కృష్ణుని వాగ్దానము ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడ ఫెయిల్ అవుతుంది? గోపికల ప్రేమ సమక్షం. గోపికల ప్రేమను పొందిన తర్వాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏమంటుండు, దాని బదులు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. తో ఆలోచించండి, ఎవరి దగ్గర ఏం లేదు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దగ్గర గోపికలు ఇచ్చిన ప్రేమకు స్పందించడానికి దాని బదులు ఏం లేదు. తో ఆలోచించండి, ఆ ప్రేమ ఎంత గొప్పది, ఇంకా ఆ ప్రేమను అందించే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఇది ఒక్క విషయం అర్థం చేసుకున్నామా, మనకు ఆ కృష్ణుడి పక్కన ఉన్న అమ్మవారు అర్థమవుతారు, ఆమె స్వర్గం అర్థమవుతుంది, ఇంకా ఈ రాధాష్టమి పండుగ తెలుస్తుంది. కనుకనే ఇది బయట ప్రపంచంలో జరుపుకునే పండుగ కాదు. ఎందుకంటే కామంలో మునిగినోనికి ప్రేమ అంటే ఏం తెలుస్తుంది? ఇది కేవలం భక్తులు జరుపుకునే పండుగ, భక్తులు అర్థం చేసుకునే పండుగ. ఎందుకంటే భక్తుల హృదయం ఏముంటుంది? భక్తుల హృదయంలో ఆ కృష్ణుని పట్ల ప్రేమ. సో భక్తులు అంటే ఎవరు? భక్తులు అంటే ఎవరైతే కృష్ణుని కోసము తన సర్వాన్ని సమర్పించుకున్నారు. కృష్ణుడు కార్తీక మాసం శరత్ పూర్ణిమ అప్పుడు వంశీబడి యమున నది ఒడ్డున ఉన్న వటవృక్షం మీద కూర్చుండి ఫులను వాయించింది. ఈ గోపికలందరూ ఎక్కడో అక్కడ ఆ చోటు చేరుకున్నారు. అని రాత్రి అందరూ తన పనులను వదిలేసుకున్నారు, భర్తలు వదిలేసుకున్నారు, పిల్లలు వదిలేసుకున్నారు, అత్త మామను ఆడిపిట్టారు. తిన్నరా లేరా, నెత్తిన పైన పట్టు ఉందా లేదా, ఎందుకు ఆ శబ్దం విన్న తర్వాత వాళ్ళకి ఇంకో ఆలోచన లేదు. బస్ అక్కడ ఏరుకోవాలి అంతే. అక్కడ చేరుకున్న తర్వాత కృష్ణుడు, సరే మీరు వచ్చారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయారు మీటింగ్ వల్ల. ఇట్లా నడి రాత్రి ఇంట్లోకి వెళ్ళి బయట అవడం మంచిది కాదు, మీ ఇంటి వాళ్ళు ఏమంటారు, పోండి, వచ్చినందుకు ధన్యవాదాలు. ఆలోచించాలి. ఇది 5000 సంవత్సరాల విషయం. ఇప్పటిదే కాదు, అమ్మాయిలు రాత్రి అంతా ఓపెన తిరిగి చేసి ఓనికడ వండి చచ్చిన తర్వాత ఆ గోపికల కోసము మళ్ళీ తిరిగి ఇంటికి పోవడంటే ప్రసక్తి లేదు. మళ్ళీ ఒక్కడే మార్గం దేంది, చనిపోవడం. ఎవరు పట్టించుకోరు. ఇంట్లోకి వెళ్ళి నడి రాత్రి అమ్మాయి బయట పడ్డదంటే ఇంటి వాళ్ళు ఒప్పుకోరు, ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి కూడా చేసుకోరు. అటువంటి వాళ్ళకి ఏమంటుండు, ఇంటికి ఉండు అంటే ఈ పరోక్షంగా ఏమి చెప్తుండు, ఇక మీరు ఇక చనిపోయిన కిందికి. కానీ గోపికలు తల కిందికి వేసుకొని కేవలం ఆ రేవల తన పాదాల ఏలతో ఇట్లా ముగ్గులు ఇస్తారు కదా, ఏం అర్థమైతే లేదు. కృష్ణుడు పరీక్షిస్తాడు, ఒక్కరు కదలలేదు. ఎందుకంటే కృష్ణ, నేను మీకోసం మేమందరము అన్నీ వదిలేసుకున్నాం, మాకు ఇంకేం లేదు. ఇక మా బతుకు ఇప్పుడు కేవలం అయితే మీరు లేకపోతే మృత్యు. అయితే మీరు ఉంటారు, అయితే మీరు మమ్మల్ని స్వీకరిస్తారు, లేకపోతే మేము మృత్యును స్వీకరిస్తాం, అంతే. దట్ ఈజ్ లవ్. ఆ స్థాయి వరకు అంటే ఏంది, కృష్ణుని ప్రీత్యార్థం తప్ప మిగతా ఏం ఆలోచన లేదు. ఇంకా ఆ కృష్ణుని ప్రీతి కోసం వాళ్ళు సర్వంని త్యాగం చేయడానికి సిద్ధం ఉన్నారు. హౌ మచ్ ఆర్ వి రెడీ? ఇప్పటి అమ్మాయిలు అంటారు, మమ్మీ డాడీ నేను వాణ్ణి చేసుకుంటా. ప్రేమించుకోని. నేను అటువంటి అమ్మాయిలు ఒకటే ప్రశ్న అడుగుతాను, అవునా నిజం ప్రేమిస్తావా? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, బిడ్డలారా, రేపు మీరు ప్రేమించుకున్న అబ్బాయి మీకు అంటాడు,
మీరు చదువుడు బంధు, మీరు జాబులు చేసుడు బంధు, చప్ప ఇంట్లో కూర్చుండి ఇల్లు బంద్ చూసుకోండి అంతే. మా తల్లిదండ్రులు చూసుకోండి, ఇంట్లో వంటకాలు చేయరు, ఇల్లు తుడుచుడు తుడుచుడు అన్నీ చేయరు. ఎంత ఉంటారు? ఎందరు అమ్మాయిలు ఉంటారు? చేయలేవుతారు ఉంటారా? ఎవరు ఉండరు. ఎక్కడ పోయింది ప్రేమ? బొందలో పోయింది ప్రేమ. అవును, సింపుల్. ప్రేమ అన్నప్పటికీ వాడు అన్నాడు అనుకో, నువ్వు జాబ్ చేసుడు లేదు, నువ్వు కాలేజ్ మానేయు, బస్ ఇంట్లో ఇద్దరు 2 పిల్లలు ఇస్తా, పిల్లలను చూసుకొని సంసారం చూసుకుంటున్నాను. ఉంటావా? ఉంటావు నువ్వు? ఎర్ర డ్రెస్ ఉంటావా? నువ్వే తెల్ల అమ్మాయి ఉండవా? చెప్పు, బీ ఫ్రాంక్. ఒప్పుడా ప్రపోజల్? You are very correct. So don't try to love someone, love only one person. Bas. Be with someone, get married to someone, but don't love someone. Because nobody will love you. And nobody loves you. If he loves you, he loves just your body. He wants to enjoy your physical body, but nothing else. కనుకని ప్రపంచంలో ఎవరన్నా ప్రేమించేది ఉంటే, ఇంకా మన ప్రేమను స్పందించేవాడు, మనం ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమను స్పందించే దమ్ము ఎవరి దగ్గర లేదు. ఆ దమ్ము ఉందంటే కేవలము శ్రీ శ్రీ రాధా గోవర్ధన్ ధారి కృష్ణుడు తప్ప నోబడీ కెన్ రెసిప్రొకేట్. కనుకనే ఆ రాసలీలలో లక్షల గోపికలు ఉన్నారు, కానీ ప్రతి ఒక్క గోపిక ఏమనిపిస్తుంది? అనిపించడు కాదు. కృష్ణ ఏం చేశాడు? ప్రతి ఒక్క గోపి మధ్యలో ఇలా ఉంటాడు. అంటే ఏంది? హీ ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్ టు ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ గోపీస్. హీ వాజ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ గోపీ. దట్ ఈస్ లవ్. నువ్వు ఉంటావా? కనుకనే నేను జస్ట్ మీకు ప్రేమ ఇంకా కామ మధ్యలో తేడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. అది ఒక్కటి తెలుసుకున్నారా, మీ లైఫ్ సక్సెస్ఫుల్ అయిపోతుంది, మీరు లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతారు. జస్ట్ బై అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. నేను ఇంకా వదిలి ఇవన్నీ నేను ఎన్నో పేజీలు పెట్టుకునేవన్నీ చెప్పడానికి, కానీ నాకు తెలుసు నాకు చెప్పే అర్హత లేదు, మీకు వినే అర్హత లేదు. చెప్పిన కదా, కామంలో మునిగిపోయిన మనం ఏం ప్రేమను ఇంకా ప్రేమ సంబంధాలు తెలుసుకున్నాం. కనుకనే కనీసం దూరంకి వెళ్ళే ప్రేమ అంటే ఏందో అది తెలుసుకున్నావా? సరే, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ us. సో ప్రేమ అంటే ఏంది? రెండే విషయం, సాక్రిఫైస్, త్యాగం. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టే ఆ వ్యక్తి కోసం నేను ఎంత త్యాగం చేయడానికి సిద్ధం. కానీ ఆ త్యాగం చేసే శక్తి ఎప్పుడుతుంది? ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తిని ప్రత్యేకం విషయం ఆలోచిస్తావు. సింపుల్. నీ లైఫ్లో ఒకటే ఫోకస్ ఉంటుంది, బస్ ఐ వాంట్ టు సీ దాట్ పర్సన్ హ్యాపీ నో మ్యాటర్ వాట్ ఇట్ టేక్స్. ఏమైతే అది నేను సిద్ధంగా ఉన్నాను అంతే. ఏమన్నా కానీ చచ్చిపోయి నడుతుంది, కానీ ఆ వ్యక్తి సంతోషపడాలి అంతే. దాని అంటారు ప్రేమ. మనము ప్రపంచం రావానికి నేను మాత్రం సంతోషంగా ఉన్నాను, అదేంది? అది కామ. అవులేదు. ఆ ప్రేమది స్వరూపము, ఆ ప్రేమది మూర్తి ఎవరు? అమ్మవారు శ్రీమతి రాధారాణి. అన్ని లక్ష్మీలకు మూలము ఆమె. ఎప్పుడైతే కృష్ణుడు నారాయణుడు అవుతాడో, ప్రతి ఒక్క నారాయణతో పాటి రాధారాణి ఏమవుతుంది? కృష్ణుడు నారాయణ రూపంలో విస్తరిస్తే రాధారాణి ఏమవుతుంది? లక్ష్మీ రూపంలో విస్తరిస్తుంది. సో షీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లక్ష్మీస్. ఒక్కటి కాదు, రెండు కాదు, అష్ట కాదు. ఈ బ్రహ్మాండంలో ఎన్ని లక్ష్మీలు ఉన్నారో అన్ని లక్ష్మీల మూలం ఎవరు? శ్రీమతి రాధారాణి. సో కనుకనే మనకు ఇంకేటి కూడా అవసరం లేదు, ఏ లక్ష్మీ పూజ చేసే అవసరం లేదు, ఏ లక్ష్మీ వ్రతం చేసే అవసరం లేదు. బస్ ఒక్కడే వ్రతం చేయాల్సింది ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. तो ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసి ఉండాలి మనం. ఇప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రం లేకుంది, మూడే శబ్దాలు ఉన్నాయి, హరే కృష్ణ రామ లేదా. तो హరే ఎవరు? హరే శ్రీమతి రాధారాణి. రాధారాణి ఒక పేరు ఏంటి? హర. కానీ ఎప్పుడైతే మనము ఒక వ్యక్తిని పిలుస్తామో అప్పుడు ఏమవుతుంది? ఏ అయిపోతుంది. ఉండలేదా? ఓ రే ఉండదా?
వారి అయిపోతుంది. అదేవిధంగా హరాను ఇప్పుడు మనం పిలుస్తాం అప్పుడు ఏమిటది హరే అయిపోతుంది. ఈ హరే కృష్ణ మహామంత్రం అర్థం ఏంటి? ఈ హరే కృష్ణ మహామంత్రం అంటే మనము ఆ తల్లితో ఆ శ్రీమతి రాధారాణితో మనము విన్నపం చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ హరే కృష్ణ మహామంత్రం ఇస్ రిక్వెస్ట్, ఒక విన్నపం. ఏంటది? అమ్మా, ఓ హర, ఓ కృష్ణుని యొక్క శక్తి, నన్ను ఆ సర్వ ఆకర్షులైన కృష్ణుడు. కృష్ణ అర్థమైంది ది ఆల్ అట్రాక్టివ్, సర్వ ఆకర్షకుడు, అందరినీ ఆకర్షించేవాడు, అది కృష్ణ అని అర్థం. ఇంకా రాముడు అర్థమైంది మనసుకు ఆనందము కలిగించేవాడు. మన రమయతి ఇది రామ, మనసుకు రమించే ఆనందం కలిగించే వ్యక్తి ఎవరు? రాముడు. సో కనుకనే ఈ హరే కృష్ణ మహామంత్రం ఏంది? మనము అమ్మవారిని రిక్వెస్ట్ చెప్తున్నాము ఆ కృష్ణుని ఇంకా ఆ రాముని, అంటే సేమ్ వ్యక్తే ఆకర్షించేందుకు మన మనసుకు ఆనందం కలిగిస్తుంది. ఆ వ్యక్తి యొక్క సేవలు నన్ను అంకితం, నన్ను నియుక్తులు. కనుకని ఈ రోజు రాధాష్టమి రోజు అంటే ఏంటి? ఇది అమ్మవారితో భిక్ష అడిగే రోజు. భిక్ష అడిగే రోజు. ఏం భిక్ష? ఆ భక్తిది ఒక చుక్క. అమ్మ, నువ్వు ఆ భక్తిది సముద్రం ఉన్నావు, నువ్వు ఆ భక్తిది సాగరం ఉన్నావు, ఆ ప్రేమది సాగరం ఉన్నావు నువ్వు. నాకు ఒక చుక్క అయ్యి అమ్మ. ఇంకా తండ్రి కంటే ఎక్కువ దయ ఎవరుంటారు? తల్లి ఉంటారు. తండ్రి కొంచెం కఠినంగా ఉంటారు. కనుక నేను కృష్ణుడు అయిపోయినావు అనుకో, పట్టించుకోడు కఠినంగా. ఏ యథామాం ప్రపత్తి అంటే నా రూల్ చాలా క్లియర్ ఉంది. కండిషన్లు పెట్టాడు. తండ్రి ఏం చేస్తాడు? ఎప్పుడు కండిషన్లు పెట్టాడు. కానీ మమ్మీ నేను ఎప్పుడు చెప్తా ఉంటా ప్రతి సంవత్సరం. ఇప్పుడు పిల్లడు ఉన్నాడు, వాడికి కాలేజ్కి వెళ్ళి టూర్ పోతుంది. కాలేజ్కి వెళ్ళి ఏమవుతుంది? టూర్ పోతుంది. టూర్ది ఎక్స్పెన్సెస్ 1,00,000 రూపాయలు. అందరు పోతుండ్రు, వీనికి పోవాలని ఉంది. కానీ మనకు తెలుసు డాడీని పోయి చెప్పినానుకో ఒక క్లాసుకి ఇస్తాడు. ఎందుకురా ఏడాది పైసలు ఇట్లా కదా, చెట్టు ఉందా, ఇది ఉందా, అది ఉందని డాడీ దగ్గర కూడా. ఎందుకు? డాడీ బాగా కఠినం, ఇవ్వడు, ఇంకొకటి మాటలు నింపుతాడు. అవును, ఇక ఈ కొడుకు పరిస్థితి ఏం చేయాలి? ఇక టూర్కి పోవాలని ఉంది, కానీ 1,00,000 రూపాయలు కూడా కావాలి. కానీ డాడీ ఇవ్వడు కూడా, చేయగల చెప్పలేదు. అవును, టూర్కి పోవాలని ఉంది, డబ్బులు లేవు కూడా, డాడీ ఇచ్చినట్టు కూడా కాదు, పోనీయడు కూడా. అటువంటి కఠినమైన మొండి తండ్రిని ఆ తండ్రి జేబులోకి 1,00,000 రూపాయలు బయట రావాలంటే ఇంపాసిబుల్ టాస్క్. అవును లేదా? తీయడు పోనీయడు. అవును లేదా? అప్పుడు ఏం చేయాలి? మనకి ఒక్కడే ఆశ. ఇక ఎవరికి? మెల్లగా పోయి అమ్మ అమ్మ మమ్మీ 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 ఏంద్రా చెప్పరా, ఏం కావాలా, బాగా మసలుతున్నా. తల్లి తెలుసు ఇంకేమైనా అవసరం ఉంటున్నాడు, వచ్చి గెలుపుతాడు మసలుతాడు వచ్చి. లేదు, ఏం కావాలో చెప్పు. లేదమ్మా, మా కాలేజ్లో అందరూ టూర్ పోతుండ్రు, ఇటు పోతుండ్రు, అటు పోతుండ్రు, నాకు పోవాలని ఉంది. ఇప్పుడు ఒక్కదే మళ్ళీ ఎప్పుడు పోతానే, అందరూ పోతుంది, మళ్ళీ నువ్వు ఒక్కదే మళ్ళీ నేను ఒప్పుకున్నాయి పోతా. అడిగా క్లాస్ నడుతుంది. ఇక దాన్ని ఏమంటుంది కాదు, కథలు చెప్తాడు ఇక స్టోరీలు. కానీ నేను ఎక్కడికి వెళ్ళి ఎవరు నా దగ్గర ఎక్కడ ఉన్నాను? నాకు తెలిసే నీ దగ్గర లేవు. నేను తెలుసు, కానీ మీరు కనెక్షన్ ఉంది కదా, తలక్ష్యం దగ్గర దగ్గర బ్యాంక్ దగ్గర లేదు, ఒక తలక్ష్యం మాత్రం నేరు ఉంది. తెల్లంటది, సరే సరేగా ట్రై చేస్తాను అన్నాను. ఆనది ఏమంటది? ట్రై చేస్తా. ఈడెక్కడ ఇక తండ్రి గారు రాత్రి వాడు పండితులు ఎక్కడ బిజినెస్ లేదు, దుకాణం దందుకు వెళ్తాడు. ఇక రోజు ఇక మమ్మీ ఉంటుంది, మంచిగా తయారీ కూర్చుంటుంది. రాగానే కలిసిపోతుంది. ఇది తెలుసు, ఈ నెల సంసారం తెలుసు, ఏది ఉందిరా ఇక బ్యాగ్ ముడుతుంది, అడుగుతుంది, మంచిగా తయారీ కూర్చున్నాడు. ఏది ఇక పెద్ద బొక్క పెట్టట్టుంది. అది మంచిగా తినబెట్టి చేసి ఈ మాట ఆ మాట అన్నీ ఏం తీయదు. ఇక తీయలేదు. ఇక ఎక్కడక్కడ అయిపోయినా ఇక రాత్రి పడుకున్నారా? ఇక వీడు మంచిగా అయ్యగాడు ఇంత తిని పడుకున్నాయి. 10 నిమిషాలు అయిందా? ఇక మమ్మీ మెల్లగా
ఏమండి పన్నారా నిద్రపోయిందా పోలేని చెప్పు చెప్తాను నువ్వు చెప్పు ఇక తెలిసి ఇందాక నాటకం తెలిసిందే ఏమంటే ఏం లేదు ఇట్లా జస్ట్ అడిగిన అడుగుడు కాదు చెప్పు ఏముందంటే లేదు మన మనోని కాలేజీలోకి వెళ్ళి టూర్ అవుతుంది కదా అయితే లేదు నేను కూడా అర్థంనా కానీ మరి ఫీజు ఎందుకు ఫీజు బాగున్నాయి కానీ ఎట్లా ఇక మనం పోకపోతే ఎట్లా మనోడు ఒక్కడెక్కడు కదా ఇక వాడిని మనం సంపాదించేది వాడి కోసమే కదా వాడిని వాడుకోసి కాకపోతే ఎట్లా ఇట్లా అట్లా మళ్ళీ మీరు పంపకపోతే మళ్ళీ మన ఇజ్జత్ పోదా అందరూ ఒకటి మీ దోశలు కొడుకోబట్టి ఆడకొడుకు ఈ కొడుకోబట్టి ఆడకొడుకోబట్టి అందరూ ఒకటి మళ్ళీ నిన్ను వచ్చి తింటారు అట్లా కానీ ఇక మొత్తం బోర్లెత్తది ఇక రాత్రి అంతా లాస్ట్ ఎంత ఫీజు ఎక్కలేదు 1,00,000 రూపాయలు సరే 10,000 తీసుకున్నాడు ఈడు గుర్రు కొడుతుంది ఇక బయట మనోడు వెయిట్ చేస్తుంది కొడుకు మరి మ్యాచ్ రిజల్ట్ ఏంటది లోపల మ్యాచ్ నడుతుంది ఇన్నింగ్స్ బయట రిజల్ట్ ఏందో ఈడు మంచిగా తిని గుర్రు కొట్టిండు కదా ఇక మమ్మీ మిల్లెత్తుంది ఇక బయటకు పోయి మమ్మీ ఏమంటది మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది రేపు పొద్దున ప్లీజ్ మనందరి పరిస్థితి అలా ఉంది మనందరి పరిస్థితి ఆ బాలులా ఉంది ఎక్కువలం కాము దేని పనికిరాలం వేస్ట్ ఫెలోస్ కానీ మనం ఎంత వేస్ట్ ఉన్నా ఎంత ఏమున్నా కానీ వీ హ్యావ్ వన్ హోప్ ఒక్కడే ఆశ ఏంది ఆశ ఆ తల్లి అన్ని తల్లిలకు మూలము ది ఒరిజినల్ తల్లి ఎవరు శ్రీమతి కృష్ణుడు చూడడు ఎందుకంటే కృష్ణుడు కళ్ళు ఎప్పుడు ఉంటుంటాయి కృష్ణుని దృష్టి ఎప్పుడు అమ్మవారిని ఉంటుంది మనని ఎవరు చూడడు కానీ ఎప్పుడైతే అమ్మ అంటదో అయ్యానని చూస్తున్నా సార్లు కొంచెం అట్లు కూడా పాపం లేకలేక వచ్చిండ్రు ఈ ఊరికి వచ్చిండ్రు ఆ ఊరికి వచ్చిండ్రు ఇంత సమస్యలు ఇంత బాధలు ఉన్నాయి అవి ఆడపడికి వచ్చిండు వాడు తెలుగులో పిల్లవాడు బాగా బాధలు ఉన్నాయి పాపం ఎంత ఇబ్బంది పడుతుండు దుబాయ్ పోవాలని ప్రయత్నం చేస్తుండు కానీ ఎక్కడ సెట్ అయితే లేదు పోయి వచ్చింది మళ్ళీ రిటర్న్ అయిపోయింది మళ్ళీ పోవాలనుకుంటుండు ఇది అవుతుంది పెళ్ళి అయింది 2-3 ఏళ్ళు అయితే సంతానం అయితే లేదు ఇది అది మళ్ళీ ఇప్పుడు నాకేం చేసేది మీకేం చేసేది కానీ ప్లీజ్ కొంచెం నాని చూశాడు కొంచెం ఇట్లా చూడు కొంచెం ఓరచ్చు కొంచెం నీ కృప కొంచెం దృష్టి అప్పుడు దూరంటాడు నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు విన్నపం చెప్తున్నావు కాబట్టి నువ్వు దరఖాస్తు పెడుతున్నావు కాబట్టి నేను కొంచెం వానిపై నా కృప దృష్టి నేను వాని వైపు చూస్తాను కనుకనే మనకు కృష్ణుని చేరుకునే అర్హత లేదు కృష్ణుని కృప పొందే అంత స్థాయికి మనం లేదు కానీ మనం ఒక్కడే ఆశ ఎవరు శ్రీమతి రాధారాణి మన అమ్మవారు కనుకని ఎవరు అమ్మ పాదాల మీద పడి ఆ అయ్యేది అనుగ్రహం పొందే కానీ ఆమె అనుగ్రహం లేకపోతే అయ్యేది అనుగ్రహం లేదు కానీ ఆమె అనుగ్రహం వస్తే సమస్త అనుగ్రహం వచ్చింది ఏమిటి చెప్పాను కదా భగవంతుని శక్తి ఆమె సమస్త శక్తులకు మూలం ఆమె ఈ ప్రపంచంలో అన్ని శక్తులు ఆమె నుండి ఉద్భవిస్తున్నాయి దుర్గా ఆమె ఒక స్వరూపము లక్ష్మిలో ఆమె స్వరూపము కనుక మనకి ఎటు అవసరం లేదు ఆల్ ఎట్ వన్ ప్లేస్ ఆల్ అండర్ వన్ రూఫ్ కనుకని ఇది రాధాష్టమి కంటే ఉంది కనుకని ఏం కోరిన అవసరం లేదు తల్లిని అనుగ్రహం పొందండి అంతే తల్లి యొక్క అనుగ్రహం కోసం ఆశించండి ప్రార్థించండి మిగతా అన్ని తల్లి చూసుకుంటుంది మనకు పిల్లలకి ఏం అవసరం ఉందో ఎప్పుడు అవసరం ఉందో ఎంత అవసరం ఉందో తల్లి అయ్యతోని అన్ని జరగబడుతుంది అన్ని జరగబడుకొని మనకి ఎప్పుడు ఏం కావాలో అది అందిస్తుంది ఇది అతి గొప్పమైన మా కోసమైతే జన్మాష్టమి కంటే పెద్ద పండుగ ఏంది రాధాష్టమి ఎందుకంటే తల్లి కృప లేదు నేను ఉండలేదు ఒక్క అడుగు కూడా అడుగు పెట్టులేంది అడుగు లేవటలేదు ఇప్పుడు మన పరిస్థితి చిన్న బాలులా ఉన్నాను తల్లి ఇవ్వకపోతే పిల్లలు వెళ్తారు తల్లి ఇవ్వకపోతే పిల్లలు నడతారు కనుకనే ఆ తల్లిది కృపనే ప్రతి ఒక్క జీవిత ఆశ ఆ తల్లి కృపనే ప్రతి ఒక్క జీవి కోసం పిలవరం ఉంది కనుకనే ఆ కృపను ఈరోజు పొందే రోజు శ్రీమతి రాధారాణి పుట్టినరోజు శ్రీ రాధాష్టమి కనుకనే మీరందరూ వచ్చినందుకు ఆ రాధారాణి అమ్మవారి అనుగ్రహం
మీ అందరి మీద ఉండాలి. మీ అందరికీ ఆ కృష్ణుని ప్రేమ, ఆ భక్తిని ఒక చుక్క అందాలి. ఆ చుక్కను పొంది మీరందరూ ఆ ప్రేమను ఆస్వాదించాలి. ఇది ఆస్వాదించి ఈ భౌతిక కామంకి మీరందరూ దూరమై ఆ కృష్ణునికి సంపూర్ణ అంకితమై హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తూ ఎప్పుడు ఆనందం ఉండాలని మేము ఆ శ్రీమతి రాధారాణి పాదపద్మం మేము ప్రార్థిస్తున్నాము. హరే కృష్ణ శిల ప్రభుపాదికి జయ, శ్రీమతి రాధారాణికి జయ, నితాయ్ గౌర్ ప్రేమానందే. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఇది ఇంకో పేపర్. అయితే ఈరోజు ఈ అతి గొప్పమైన అతి పెద్ద పండుగ రోజు చాలా భక్తులు ముందటికి వచ్చి వాళ్ళు ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి, ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరపడానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఆర్థికంగా ఎంతో వాళ్ళు